మరి మనం యేసుక్రీస్తు ప్రభు యొక్క జీవితము, ఆయన చేసిన బోధలు, ఆయన చేసిన పరిచర్య అనే అంశాన్ని మరి మనము నేర్చుకుంటున్నాం. అందులో భాగంగా ఇదివరకే మరి గడిచినటువంటి బైబిల్ క్లాసెస్లో మరి మనం యేసుక్రీస్తు ప్రభు యొక్క జీవితాన్ని మనం అధ్యయనం చేశామండి. అనేక సంఘటనలు ప్రభు యొక్క జీవితంలో చోటు చేసుకున్నటువంటి అనేక సంఘటనలను మరి మనం అధ్యయనం చేస్తూ ఒక్కొక్క ఆత్మీయ పాఠాన్ని కూడా ఇప్పటి వరకు నేర్చుకుంటూ వచ్చాం. అలాగే మరి మనము గత వారం నుండి యేసుకు రెండవ పార్ట్ అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు యొక్క బోధనలు, ద టీచింగ్స్ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ అనే అంశాన్ని మరి మనము ప్రారంభించాం. అందులో భాగంగా మరి మనం మొట్టమొదటి అంశము ద సెర్మన్ ఆన్ ద మౌంట్, కొండ మీద ప్రసంగం అనే అంశాన్ని తీసుకొని మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాలలో ఉన్నటువంటి ప్రాముఖ్యమైన విషయాలను మరి మనం అధ్యయనం చేస్తున్నాం. మరి అందులో భాగంగానే గడిచిన వారం మన మత్తయి సువార్త 5వ అధ్యాయంలో మొదటి 12 వచనాలను ధ్యానం చేస్తున్నాం. అందులో ప్రాముఖ్యమైనటువంటి అంశం ఏంటి అంటే ద బియాటిట్యూడ్స్, అనగా ధన్యతలు అనే అంశాన్ని మనం ప్రారంభించాం. ఆ ధన్యతలలో 2 ధన్యతలు మనం పోయిన వారం ధ్యానం చేశాం. మొదటి ధన్యత, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది అని విషయాన్ని మనం ధ్యానం చేశాం. ఆత్మ విషయమై దీనులుగా ఉండుట అనగా మన ఆత్మీయ జీవితపు వాస్తవికతను మనం గ్రహించిన వారమై జీవించాలి, అలాగే తగ్గింపు కలిగి జీవించాలి అని మరి మనము నేర్చుకున్నాం. అప్పుడు ప్రభువు మనకు పరలోక రాజ్యమును అనుగ్రహించే దేవుడిగా ఉన్నారనే విషయాన్ని నేర్చుకున్నాం. రెండవదిగా, దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు అనే విషయాన్ని మనం చూసాం. ఈ దుఃఖము 2 విధాలుగా కలుగుతుంది అనే విషయాన్ని మీతో పంచుకోవడం జరిగింది. ఒకటి, లోక సంబంధమైన విషయాల గురించినటువంటి దుఃఖము. రెండవది, ఆత్మ సంబంధమైన విషయాలను గురించినటువంటి దుఃఖము. మనమైతే విశ్వాసులుగా, దేవుని సేవకులుగా లోక సంబంధమైన విషయాల గురించిన దుఃఖము కలిగి ఉండాల్సిన అవసరం లేదు, కానీ ఆత్మ సంబంధమైన విషయాల పట్ల మనము మరి దుఃఖమును కలిగి ఉండాలి అనే విషయాన్ని మనం చూసాం. ఈరోజు 3వ ధన్యతని నుంచి ప్రారంభించుకుందాం. మీ పరిశుద్ధ గ్రంథాలను మత్తయి సువార్త 5వ అధ్యాయాన్ని తెరిచి ఉంచండి. ఉంచి ఇప్పుడు ఎవరైనా మైక్ ఆన్ చేసుకుని 3వ ధన్యత చదవండి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 5వ వచనంలో ఉంది. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. చాలండి. ఈ 5వ వచనంలో మాథ్యూ చాప్టర్ 5 వర్స్ 5, బ్లెస్సెడ్ ఆర్ ద మీక్ ఫర్ దే విల్ ఇన్హెరిట్ ది ఎర్త్. మరి సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుందరు అనే ధన్యతను దీంతో ఈరోజు మరి మన బైబిల్ స్టడీని ప్రారంభించుకుందాం. గమనించండి, సాత్వికులు అనే మాట ఇక్కడ మనం చూస్తున్నాం కదండి. దాన్ని గ్రీక్ భాషలో, అంటే ఒరిజినల్గా మరి మనము చూస్తే బైబిల్ గ్రంథము పాత నిబంధన అయితే హెబ్రీ భాషలో వ్రాయడం జరిగింది, క్రొత్త నిబంధనను గ్రీక్ భాషలో రాశారు. మరి క్రొత్త నిబంధన మనం అధ్యయనం చేసేటప్పుడు ఈ సాత్వికులు అనే పదానికి ప్రేస్ అనే ఒక గ్రీక్ వర్డ్ వాడారు. సో దాని అర్థం ఏంటంటే జెంటల్, హంబుల్ ఆర్ మోడెస్ట్, అంటే సాధు గుణము కలిగినటువంటి వారు, అలాగే తగ్గింపు గుణము కలిగినటువంటి వారు, అలాగే మరి సాధారణమైన జీవితమును జీవించేవారు అని 3 అర్థాలు ఈ యొక్క సాత్వికానికి ఉన్నాయండి. జెంటల్, హంబుల్ అండ్ మోడెస్ట్. మరి ఇక్కడ మనం స్లైడ్ మీద మీరు చూస్తున్నారు కదండి. ఒక వాక్యాన్ని చదువుతారా దయచేసి? తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదవండి. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, టైటస్ చాప్టర్ 3 ఫస్ట్ 2 వర్సెస్ చదవండి.
తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1-2 వచనాలు చదవండి. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1-2 వచనాలు. అధిపతులకును అధికారులకును లోబడి విధేయులుగా ఉండవలననియు, ప్రతి సత్కార్యము చేయుటకు సిద్ధపడి ఉండవలననియు, మనుషులందరి ఎడల సంపూర్ణమైన సాత్వికమును కనపరచుచు, ఎవరిని దూషింపక జగడమాడని వారును శాంతులునై ఉండవలననియు వారికి జ్ఞాపకము చెయ్యుము అని ఇక్కడ పౌలు గారు తీతుకు ఒక ఆజ్ఞ ఇస్తూ ఉన్నారు. అందులో మనం గమనించవలసినటువంటి మాట ఏమిటి అంటే, తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనంలో సాత్వికమును కనపరచుచు, ఆ సాత్వికము అనే పదాన్ని సర్కిల్ చేయండి, లేదంటే మీ బైబిల్లో అండర్లైన్ చేయండి. ఇప్పుడు మనం దాన్ని ధ్యానం చేస్తూ ఉన్నాం. సాత్వికము, మీక్నెస్, ఇంగ్లీష్ లో దానిని మీక్నెస్ అని పిలుస్తున్నారు. Which verse అండి? టైటస్ చాప్టర్ 3 verse 2. ఓకే. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం. సాత్వికమును కనపరచుచు అన్న చోట మీరు సర్కిల్ చేయండి, లేదంటే అండర్లైన్ చేయండి. సో ఈ సాత్వికము అంటే ఏంటి, రైట్? ఇది మనకు చాలా ప్రాముఖ్యమైంది. సో ఈ ధన్యతలో ప్రభు చెప్పినట్టుగా సాత్వికులు ధన్యులు అని ప్రభు వారు చెప్తున్నారు. మరి ఎవరు సాత్వికులు? అసలు సాత్వికం అంటే ఏంటి, రైట్? మనము సాధారణంగా కొన్ని అనుకుంటాం, అయితే అది కరెక్ట్గా ఉండకపోవచ్చు కదండి. సో కాబట్టి ఈ రోజున మనము ప్రభు చెప్పినటువంటి బోధలో నుంచి వాక్యపు లేఖనాలను ఆధారం చేసుకొని సాత్వికము అంటే ఏంటి, మన జీవితాల్లో సాత్వికమును ఎలా కలిగి ఉండాలి అనే విషయాలను ఇప్పుడు మనము ధ్యానం చేద్దాం. మీరు ఈ స్లైడ్ మీద చూస్తున్నట్టుగా ద మీక్ పర్సన్, ఎవరైనా చదవండి ఆ స్లైడ్ని, మీకు కనిపిస్తుంటే చదవండి ఒకసారి. The meek person surrenders everything to the Lord and his control. He bears injustice patiently and without bitterness. గమనించండి, సాత్వికము అనే లక్షణము కలిగిన వ్యక్తి ఎలా ప్రవర్తిస్తాడో, రైట్, మరి మనము చూద్దాం. ఇక్కడ యాక్చువల్గా మనం ఏదైతే బైబిల్లో నేర్చుకుంటున్నామో, రైట్, ఇట్ ఈస్ ఎ ప్రాక్టికల్ అప్లికేషన్ టు అవర్ లైఫ్స్. మన జీవితానికి ప్రతిదీ కూడా మనము అన్వయించుకోవాలి. లేదనుకోండి, జస్ట్ ఏదో మనం వినేసి ఒక థియరీ లాగా, ఎక్స్ప్లెనేషన్ లాగా ఉండిపోద్దు, కానీ అది మనము మన జీవితానికి అన్వయించుకున్నప్పుడే, రైట్, ద వర్డ్ ఆఫ్ గాడ్ విల్ బికమ్ వెరీ వెరీ మీనింగ్ఫుల్ అండ్ పర్సనల్ టు అస్. సో కాబట్టి ఇప్పుడు ఈ మీక్నెస్ అనేది కూడా మనం ఆలోచిస్తే, ఈ యొక్క సాత్వికము అన్నది దాని గురించి మనం ఒకసారి ఆలోచిస్తే, ఎవరు సాత్వికులు, రైట్? సో ఎవరు సాత్వికులు అంటే, తన జీవితంలో సంపూర్తిగా దేవునికి సమర్పించుకున్న వ్యక్తే సాత్వికము కలిగినటువంటి వ్యక్తి, రైట్? మీక్ పర్సన్ సరెండర్స్ ఎవ్రీథింగ్ టు ద లార్డ్ అండ్ హిస్ కంట్రోల్. మనలను మనము దేవునికి పూర్తిగా సమర్పించుకునే వారుగా ఉంటాము. గమనించండి, ఒకసారి ఏం జరిగిందంటే, ఇంగ్లాండ్ దేశంలో, మరి మనందరూ కూడా ఒక దైవజనుడి గురించి వినే ఉంటారు మీరు. అతని పేరు జాన్ వెస్లీ. 18వ శతాబ్దంలో 18th సెంచురీలో ఇంగ్లాండ్ దేశంలో పుట్టినటువంటి మరి ఆయన మరి మంచి దైవజనులకు మరి ఆయన జన్మించారు. మరి వారి తల్లిదండ్రులు దేవుని సేవ చేసేటటువంటి వారు. మరి అటువంటి వ్యక్తి ఆయన. అయితే చిన్నప్పటి నుంచి కూడా ఆయన క్రైస్తవుడే, కానీ నామకార్థంగా ఆయన ఆయన పెరిగారు. అంటే ఆయన పేరుకు క్రైస్తవుడిగా ఉన్నారు. సొంతగా అంటే ఆయన రక్షణ అనుభవం అయితే మరి ఆయనకు లేదు. ఏదో నామకార్థ క్రైస్తవ్యాన్ని ఆయన జీవిస్తూ ఉన్నారు. అటువంటి సందర్భంలో ఒకసారి వారి సంఘంలో ప్రత్యేకమైన ఉజ్జీవ కూడికలు జరుగుతూ ఉండగా ఒక ప్రత్యేకమైనటువంటి ఒక స్పీకర్ని వారు ఆహ్వానించడం జరిగింది, వాక్యం బోధించే ఒక బోధకుడిని. మరి ఆ కూడికకు ఆయన వెళ్ళినప్పుడు, ఆయన బహుశా ఆ రోజు లేటుగా వెళ్ళినట్టున్నాడు. ఆయన ఆ కూడికకు ఆయన వెళ్ళే సమయానికి పాటలు, స్తుతి, ఆరాధన అంతా కూడా అయిపోయి వాక్య పరిచర్య ప్రారంభమైపోయింది. మరి ఆ వాక్య పరిచర్య ప్రారంభమైన తర్వాత ఆ బోధకుడు ప్రసంగిస్తుండగా ఈయన చర్చ్లోకి ఎంటర్ అయ్యే సమయానికి ఒక మాట ఆ యొక్క బోధకుడు చెప్తున్నారు. ఏమని చెప్తున్నారంటే ఇలాగ ఇంగ్లీష్లో చెప్తున్నారు, వీఆర్ యెట్ టు సీ
వాట్ గాడ్ కెన్ డూ త్రూ వన్ మ్యాన్ హూ ఈస్ ఫుల్లీ సరెండర్డ్ అన్ టు ద లార్డ్ అని ఆయన బోధిస్తున్నారట. అంటే దాని అర్థం ఏంటంటే తెలుగులో, తనను తాను పూర్తిగా దేవుడికి సమర్పించుకున్న ఒక్క వ్యక్తి ద్వారా దేవుడు చేయవలసినటువంటి గొప్ప కార్యములను మనము చూడవలసి ఉన్నది అనే ఒక మాట మరి ఆయన చెప్పడం జరిగింది. అంటే ఒక్కసారి ఎప్పుడైతే ఈ జాన్ వెస్లీ అనే వ్యక్తి ఆ మాటలు విన్నారో, దేవుడు తనతో మాట్లాడడం జరిగింది. మరి దేవుడు ఆయనతో ఎప్పుడైతే మాట్లాడారో, ఒక్కసారిగా ఆయన ఆ మాటలు వింటూ, ఇదిగో నేను ఆ ఒక్క వ్యక్తిగా ఉండాలనుకుంటున్నానండి పాస్టర్ గారు, నా కోసం ప్రార్థన చేయండి అని ఆయన చెయ్యి ఆయన ఎత్తడం జరిగిందంట. అంటే ఎప్పుడైతే ఆయన మాట విన్నారో, అంటే ఎవరైతే తనను తాను పూర్తిగా దేవుడికి సమర్పించుకుంటారో ఆ ఒక్క వ్యక్తి ద్వారా దేవుడు ఆ ఒక్క వ్యక్తిని వాడుకొని ఈ లోకంలో గొప్ప కార్యాలు చేయగలడు అనే మాట ఎప్పుడైతే విన్నారో, పరిశుద్ధాత్మ దేవుడు అతని హృదయంతో వెంటనే మాట్లాడారు. ఆ విషయాలను కూడా తర్వాత ఆయన తన డైరీలో రాసుకున్నారు. సో కాబట్టి అక్కడ గమనించండి, నేను ఎందుకు చెప్తున్నానంటే ఆ ఒక ఉదాహరణ, ఆ రోజున ఎప్పుడైతే దేవుడు ఆ వ్యక్తితో ఆ మాటలు మాట్లాడారో, ఒక్కసారిగా ఆయన తన జీవితాన్ని పూర్తిగా ప్రభువుకి అంకితం చేయడం జరిగింది. పూర్తిగా తనను తాను ప్రభువుకి అంకితం చేస్తున్నప్పుడు అప్పుడు ఆయన రక్షణ పొందడం జరిగిందండి. అప్పటిదాకా ఎలా జీవించాడు? పేరుకు క్రైస్తవుడే కానీ నామకార్థంగా జీవిస్తూ ఉన్నాడు ఆ వ్యక్తి. ఎప్పుడైతే మరి ఆ రోజు సంఘానికి వెళ్ళినప్పుడు మరి ఆ యొక్క ప్రసంగికుడి ద్వారా దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఆయనతో మాట్లాడడం ద్వారా అప్పటికప్పుడు తన జీవితాన్ని ప్రభుకి సమర్పించుకోవడం జరిగింది. అంటే ఇక పూర్తిగా తన హృదయంలోకి ప్రభుని ఆహ్వానించి, ప్రభువా ఇంకా ఈ రోజు నుంచి ఇక నన్ను నేను పూర్తిగా మీకు సమర్పించుకుంటాను అంటే దాని అర్థం చెప్పండి, అంతవరకు తనను తాను ఆయన పూర్తిగా ప్రభుకి సమర్పించుకోలేదు. ఏదో పేరుకి క్రైస్తవుడిగా చలామణి అవుతున్నాడు, నామకార్థ క్రైస్తవ్యాన్ని జీవిస్తూ ఉన్నాడు, ఆత్మ సంబంధంగా జీవించటం లేదు, శరీరానుసారంగా లోకానుసారంగా అతడు జీవిస్తూ ఉన్నాడండి. గమనించండి, మరి మనము ఈ బైబిల్ స్టడీలో ఈ యొక్క యేసుక్రీస్తు ప్రభువారు బోధించినటువంటి ఈ బోధనలు, ద టీచింగ్స్ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ అనే అంశాన్ని మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. అందులో భాగంగా మత్తయి సువార్త 5, 6, 7 ఈ 3 అధ్యాయాలను మనం ముందుంచుకొని యేసయ్య కొండ మీద చేసిన ప్రసంగాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. ఒక్కొక్క ఈ 5, 6, 7 అధ్యాయాల్లో ఒక్కొక్క వచనాన్ని కూడా మనం ధ్యానం చేసుకుంటూ ప్రభు అక్కడికి ఆ శిష్యులకు, అక్కడ వచ్చినటువంటి వారికి, సాధారణ విశ్వాసులకు ఏ ఆత్మీయ సంగతులు బోధిస్తున్నారో మనం నేర్చుకుంటున్నాం. అందులో భాగంగా ఈ మత్తయి సువార్త 5వ అధ్యాయము మొదటి 12 వచనాల్లో మరి ప్రభు ఆయన తెలియచేసినటువంటి ధన్యతలు అనే అంశాన్ని మనం ధ్యానం చేస్తున్నాం కదండి. ద బియాటిట్యూడ్స్, ధన్యతలు అనే అంశాన్ని. అందులో భాగంగా ఈ 3వ ధన్యత ఇప్పుడు మనం ధ్యానం చేస్తున్నాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 5వ వచనం. సో దయచేసి మీ బైబిల్ గ్రంథాలను ఓపెన్ చేసి తెరుచుకొని ఉంచుకోండి. మత్తయి సువార్త 5వ అధ్యాయానికి, అలాగే మీ దగ్గర ఒక నోట్బుక్ ఉన్నట్లయితే నోట్బుక్ అలాగే పెన్ను రెడీగా ఉంచుకొని ఇక్కడ ఈ బైబిల్ స్టడీలో చెప్తున్నటువంటి విషయాలను మీరు ప్రార్థనాపూర్వకంగా వినాలని నేను కోరుతున్నాను. అలాగే అక్కడక్కడ మీరు వింటున్నప్పుడు జాగ్రత్తగా మరి వీటిని ఆలకిస్తూ అదే సమయంలో వ్రాసుకోమని కూడా నేను తెలియజేస్తున్నాను. అలాగే మీకు ఈజీగా ఉండడానికి నేను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా చేస్తున్నాను. కాబట్టి ఈ స్లైడ్స్ మీరు చూస్తున్నారు కదా, ఆ స్లైడ్ చూస్తున్నప్పుడు కూడా నేను అక్కడ మెన్షన్ చేసినటువంటి రెఫరెన్స్ కానీ, పాయింట్ కానీ, మెయిన్ హెడింగ్ కానీ, లేకపోతే ఏదైనా నేను అక్కడ గ్రీక్ పదాన్ని కనుక ప్రస్తావిస్తే అది ఆ స్లైడ్ మీద ఉంటుంది. కాబట్టి మీరు వెంటనే దాన్ని చూస్తూ కూడా రాసుకోవాల్సిందిగా ప్రభు పేరిట కోరుతున్నాను. మనందరూ కలిసి దేవుని వాక్యపు జ్ఞానంలో మనందరూ ఎదగాలని ప్రభు కోరుతున్నారు. మరి ప్రభు ఎటువంటి వారి కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు అంటే, లేక ఈనాడు సంఘము ఏ రీతిగా ఉండాలి, విశ్వాసులు, క్రైస్తవులు, దేవుని సేవ చేసే దేవుని పరిచారకులు ఎలాగ ఉండాలని ప్రభు కోరుతున్నారంటే, సాత్వికులుగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. సాత్వికులు. మరి సాత్వికులంటే ఎవరు? సాత్వికులంటే ఎవరంటే, ఇప్పుడే మీతో నేను చెప్తున్నట్టుగా ఎవరైతే తమ్మును తాము ప్రభువుకు పూర్తిగా సమర్పించుకున్నారో వారే సాత్వికులు. అంటే దాని అర్థం, ఇంకా మనము ప్రభు యొక్క అధికారము క్రిందకి పూర్తిగా రావడము. ప్రభు యొక్క అధికారం క్రిందకు పూర్తిగా రావడం. దాన్ని మీరు అర్థం చేసుకోవడానికి
ఒకటో రెండో ఉదాహరణలు ఎగ్జాంపుల్స్ మీకు చెప్తే పూర్తిగా అర్థమవుతుంది. ఉదాహరణకు మీరు కనుక ఏదైనా ఒక కంపెనీలో పనిచేస్తూ ఉంటే, ఒక ఫ్యాక్టరీలో పనిచేస్తూ ఉంటే, ఒక స్కూల్లోనో కాలేజీలోనో మరొక చోట మీరు పనిచేస్తూ ఉంటే, మరి గమనించండి, తప్పకుండా మీకు ఒక మేనేజర్ అంటే మీ పై అధికారి, ఒక ఆఫీసర్, ఒక మేనేజరు, లేకపోతే అక్కడ మరి వారిని డైరెక్టరో లేకపోతే రకరకాలుగా పిలుస్తారు కదండి. సో అక్కడ మీరేంటి, ఆ యొక్క ఉద్యోగం మీకు ఇచ్చినప్పుడే ఆ యొక్క జాబ్ అపాయింట్మెంట్ లెటర్లోనే ఉంటుంది కదండి, నేను ఈ కంపెనీ తాలూకా ఈ రూల్స్ ఏవైతే ఉన్నాయో, రూల్స్ రెగ్యులేషన్స్, ఈ ఆజ్ఞలు ఏవైతే ఉన్నాయో వీటికి కట్టుబడి నేను పని చేస్తానని మీకు ఒక మాట ఇస్తున్నానని అక్కడ మీరు సంతకం కూడా చేయాలి. అక్కడ మీరు మొదటి రోజే ఉద్యోగంలో చేరేటటువంటి ఆ మొదటి రోజే మీరు అక్కడ సంతకం చేసి అక్కడ ఆ పై అధికారులు, ఆ కంపెనీకి సంబంధించి గవర్నమెంట్ డిపార్ట్మెంట్ అయితే గవర్నమెంట్, లేదా ప్రైవేట్ సంబంధించిన కంపెనీ అయితే మరి ప్రైవేట్కి సంబంధించిన అధికారులు ఎవరైతే ఉంటారో, ఆఫీసర్స్, ఆ యొక్క సిఇఓ, లేకపోతే ఆ మేనేజరు, లేకపోతే ఆ యొక్క డైరెక్టర్ లేక చైర్మన్, సో వారు చెప్పినటువంటి ఆ మాటలకు లేక వారు పెడుతున్నటువంటి ఆ షరతులకు మీరు లోబడి నేను పని చేస్తాను అని మీరు ఒప్పుకుంటారు కదండి. ఎస్, కాబట్టి జాబ్ చేసే వాళ్ళకి మీకు తెలుసు, కాబట్టి అలా ఒప్పుకుంటేనే వాళ్ళు కూడా మీకు ఉద్యోగాన్ని ఇస్తారు, లేదంటే వాళ్ళు కూడా మీకు ఉద్యోగాన్ని ఇవ్వరు. అంటే దాని అర్థం ఇప్పుడు వారి క్రింద మీరు పని చేయాలి, అక్కడున్న షరతులకు మీరు లోబడాలి, వారు పెట్టినటువంటి ఆజ్ఞలు, రూల్స్, రెగ్యులేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మీరు తూచ తప్పకుండా ఫాలో అవ్వాల్సిందే. దానికి నేను వ్యతిరేకంగా చేస్తానంటే కుదరదు కదండి, మీకు ఉద్యోగం పోతుంది. కాబట్టి ఎలాగైతే మీరు ఒక అధికారి క్రింద, వారి అధికారం క్రింద, వారి అధికారములకు ఒప్పుకొని, వారి అధికారములకు లోబడి మీరు పని చేస్తారో, ఇప్పుడు గమనించండి, సాత్వికుడు అంటే అర్థం ఏంటి అంటే, సాత్వికులు అంటే అర్థం ఏంటంటే, ఎవరైతే అంటే విశ్వాసులు కానీ దేవుని సేవకులు కానీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క అధికారము క్రిందకు వచ్చి ఆయన అధికారానికి లోబడి పూర్తిగా తమను తాము ఆ అధికారమునకు లోబడేవారు. రైట్, మనము గమనించండి, సాధారణంగా నేను కొన్ని హౌసెస్లో చూస్తూ ఉంటాను, మీ ఇంట్లో కూడా ఉండొచ్చేమో అది. రైట్, అదేంటంటే ఒక వాల్ పోస్టర్, అంటే మన వాల్ హ్యాంగింగ్ వాక్యం ఉంటుంది కదండి, కొంతమంది వాక్యాలు పెట్టుకుంటారు. అలాగే ఒక వాక్యం ఏంటంటే, నేను ఒక కొటేషన్ చూశాను, యేసుక్రీస్తు ఈ ఇంటికి అధిపతి అని, లేక యేసుక్రీస్తు ఈ ఇంటికి ప్రభువు. రైట్, అంటే ఇక అన్ని విషయాల్లో మరి ఆయనకే అధికారం. సో వెన్ యూ కాల్ ద లార్డ్ జీసస్ ద లార్డ్ అని పిలుస్తాం కదండి, ప్రభువు అంటాం ఆయన్ని, ద లార్డ్. ఆ రోజుల్లో అంటే మన పాతకాలంలో మన దేశాన్ని పరిపాలించినటువంటి రాజులను కూడా ఏమని పిలిచేవారంటే ప్రభువు అని పిలిచేవారు కదండి, లార్డ్, LORD. సో ఈ లోకానికి సంబంధించినటువంటి ప్రభువులను స్మాల్ లెటర్ LORD అని పిలుస్తాం. అయితే మరి మన ప్రభువుని, యేసుక్రీస్తు ప్రభువుని మనం సంబోధించేటప్పుడు మాత్రం క్యాపిటల్ L రాసి LORD, లార్డ్ అని మనం పిలుస్తాం. అంటే ఆయన లార్డ్. రైట్, దానికి కురియోస్ అని గ్రీక్ భాషలో అన్నారు. అంటే దాని అర్థము అధికారము కలిగినటువంటి వ్యక్తి, లేక స్పెల్లింగ్ పాస్టర్ కురియోస్ స్పెల్లింగ్ కురియోస్, KURIOS, కురియోస్, KURIOS. ఇట్స్ ఎ గ్రీక్ వర్డ్ అండి, కురియోస్ అనేది. దట్ మీన్స్ మాస్టర్, ద వన్ హూ హ్యాస్ అథారిటీ అండ్ పవర్. అది దట్స్ ద లిటరల్ మీనింగ్ ఆఫ్ ద గ్రీక్ వర్డ్ కురియోస్, మాస్టర్ ఆర్ ద వన్ హూ హ్యాస్ అథారిటీ ఆర్ పవర్. అధికారము కలిగినటువంటి వ్యక్తి, యజమానుడు అని అర్థం అండి. సో కాబట్టి వీఆర్ కరెక్ట్లీ టెల్లింగ్, ఎస్ హీ ఈజ్ లార్డ్, ఆయన ప్రభువే. అయితే చాలాసార్లు మనం చేసే తప్పిదం ఏంటంటే, ఏదో మనం పేరుకి పైకి ఆయన్ని యేసు ప్రభువా అని పిలుస్తాం, కానీ అయితే చాలామంది ఆయన ప్రభు అని తమ హృదయంలో ఆయనకి ఇవ్వవలసినటువంటి ఆ యొక్క స్థానమును ఇవ్వరు, లేక ఆయన అధికారం క్రిందకు రారు, లేక తమను తాము పూర్తిగా ప్రభుకి సమర్పించుకోరు. పేరుకి మనం యేసుని ప్రభు అని పిలుస్తున్నాం, కానీ ఇక అన్ని విషయాల్లో ఆయన ప్రభు అంటే ఆయన లార్డ్షిప్, ఆయన అధికారం క్రిందకి మనం రాము. అంటే దాని అర్థం మనము చాలాసార్లు మన ఇష్టానుసారంగా కూడా జీవించాలని మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం.
యేసయ్యేమో ప్రభువే కరెక్టే. అయితే మరి మనము ఆయన అధికారం క్రిందకు వచ్చి ఆయన యొక్క షరతులకు లోబడి ఆయన రూల్స్ రెగ్యులేషన్స్ అంటే ఆయన ఆజ్ఞలు, దేవుని వాక్యంలో పరిశుద్ధ గ్రంథంలో బైబిల్ గ్రంథంలో ఎన్నో ఆజ్ఞలు ఆయన చెప్పారు కదండి. యేసయ్య చెప్పాడు, మీరు నిజంగా నన్ను ప్రేమించే వారైతే ఏం చేస్తారండి, నా ఆజ్ఞలను మీరు గైకొందురు. రైట్, వింటున్నారు కదండి మాటలందరూ జాగ్రత్తగా. యేసయ్యను నిజంగా మనం ప్రేమించేవారైతే, నిజమైన క్రైస్తవులైతే, మరి మనం నిజంగా ప్రభుని మరి సంతోషపెట్టేవారమైతే, నిజంగా ప్రభుకు మనం పరిచారకులైతే మనం ఏం చేయాలండి, ప్రభు యొక్క ఆజ్ఞలను లోబడేవారుగా ఉండాలి. ఆయన అధికారమునకు మనం ఒప్పుకునేవారుగా ఉండాలి. రైట్, ఇంకా అంటే మనల్ని మనం ఇంకా పూర్తిగా ఆయనకు సమర్పించుకోవాలి. అంటే ఇంకా మనదంటూ ఇక ఏమీ లేదు. ఎలాగైతే మరి పోలీసు కనుక హ్యాండ్స్ అప్ అని ఎవరైనా దొంగ పట్టబడితే రెండు చేతులు పైకెత్తమని, అంటే లోబడిపోమని, లొంగిపోమని చెప్తారు కదండి. సో వాళ్ళు కూడా ఏం చేస్తారు, ఒకవేళ తమ చేతులు ఏదైనా కత్తులు గన్ను ఏదైనా ఉంటే అన్ని కింద పెట్టేసి వాళ్ళు సరెండర్ అయిపోతారు కదండి. అంతే, సరెండర్ అంటారు కదండి. అంటే రెండు చేతులు పైకెత్తేసి ఇంకా వాళ్ళకి లొంగిపోతారు. అలాగా మనం కూడా సరెండర్ అవ్వాలి. అదండి మీక్ పర్సన్ అంటే అర్థం ఏంటంటే సాత్వికుడు లేక సాత్వికురాలు అంటే దాని అర్థం ఏంటంటే మనల్ని మనం పూర్తిగా ప్రభుకి సమర్పించుకోవడం, ఆయన అధికారం క్రిందకు మనం రావడం. ఇంకంటే మనకంటూ ఏది అక్కడ ఉంచుకోకుండా, రైట్, వితౌట్ హోల్డింగ్ బ్యాక్ ఎనీథింగ్, వితౌట్ ఎనీ రిజర్వేషన్, we need to surrender or submit ourselves fully ప్రభువుకి మనల్ని మనం పూర్తిగా అలాగున సమర్పించుకోవాలి. అతడే సాత్వికము కలిగినటువంటి వ్యక్తి. ఇంకా గమనించండి, ఇంకా సాత్వికము కలిగిన వ్యక్తులు ఎలా ఉంటారు, ఎలా ప్రవర్తిస్తారంటే మనం ఇప్పుడు కొన్ని విషయాలు ప్రాక్టికల్గా మాట్లాడుకుందాం. అంటే మన అనుదిన జీవితంలో ఎలా మనం ప్రవర్తించేవారుగా ఉంటాం. అక్కడ మీరు స్లైడ్ మీద చూస్తున్నారు కదా ఒక పాయింట్, he or she bears injustice patiently and without bitterness. ఒకవేళ మనకు అన్యాయం జరుగుతున్నా కూడా, రైట్, అంటే కొన్నిసార్లు మన ఇంటి వారే మన మీద వివక్ష చూపించవచ్చు, పక్షపాతం చూపించవచ్చు, లేకపోతే మన బంధువులే, లేక మన స్నేహితులే, లేక మీరు ఎక్కడైతే ఉద్యోగము లేక వ్యాపారం చేసుకుంటూ ఉన్నారో అక్కడ మీ పై అధికారులు మరి మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడుతూ కొంచెం అన్యాయంగా మరి మిమ్మల్ని చూడవచ్చేమో, అన్యాయంగా ప్రవర్తించవచ్చేమో. అటువంటి పరిస్థితుల్లో మనం ఏం చేస్తామంటే, అంటే సాత్వికము గనక మనలో సాత్వికం ఉంటే, సాత్వికము అనే లక్షణం, దైవికమైన లక్షణం మనలో ఉంటే మనం ఎలా ప్రవర్తిస్తామంటే, ఇంకా వాళ్ళ మీదకి గొడవకి దిగేవారుగా మనం ఉండం, జగడం ఆడేవారుగా మనం ఉండం, కొట్లాటకు వెళ్ళేవారుగా మనం ఉండం, మన హక్కుల కోసం పోరాడేవారుగా మనం ఉండం. మనం ఏం చేస్తామండి, అక్కడ అందుకే మీ చేత వాక్యం చదివించాను. తీతుకు రాసిన పత్రిక, పౌలు తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము మొదటి 7 వచనాల్లో పౌలు గారు అదే అంటారు కదండి, మనము కొట్లాటకు వెళ్ళేవారుగా, లేక పోట్లాడేవారుగా, లేక జగడమాడేవారుగా, లేకపోతే వీళ్ళ మీదకి వెంటనే మనం కోపంతో వెళ్ళేవారుగా ఉండం. కానీ ఏం చేస్తామండి, ఇతరులు మనకు అపకారం చేసినప్పుడు కూడా దాన్ని మన మనసులో ఉంచుకోకుండా మరి మనము వాళ్ళని క్షమించేవారుగా ఉంటాం. లేకపోతే వాళ్ళు మనకు ఏదైనా హాని చేస్తూ ఉన్నా, మనకు కీడు చేస్తూ ఉన్నా, మనకు వ్యతిరేకంగా వాళ్ళు మాట్లాడుతున్నా మన స్పందన అయితే ఎలా ఉంటుందంటే, మనమైతే వారిని తిరిగి ప్రేమిస్తాము, క్షమిస్తాము. అది గమనించండి, మన వల్ల అయితే అది కాదు, మనకు చాలా కష్టం కదండి. అయితే యేసుక్రీస్తును మనం నిజంగా ప్రేమించే వారమైతే ఇక ఆ యేసయ్య మనస్సు, యేసయ్య హృదయం మనలో ఆయన పెడతాడు, ఆయన మనస్సు మనలో ఉంటుంది. కాబట్టి ఇక మనం కూడా ఆయన వలె ప్రవర్తిస్తాం, ఆయన వలె మనం కూడా మాట్లాడతాం. కాబట్టి అది మనకైతే కష్టమే. ఎవరైనా మనకు కీడు చేస్తూ ఉంటే, లేకపోతే మనకు విరుద్ధంగా మాట్లాడుతూ ఉంటే, లేక మనల్ని కించపరుస్తూ ఉంటే, లేక మనల్ని అవమానపరుస్తూ ఉంటే, మరి అటువంటి వాళ్ళని మనం మామూలుగా అయితే మనం ఏం చేస్తామంటే, మనం కూడా ఒక మాట అంటాం, మనం కూడా వాళ్ళ మీద తిరగబడతాం, మనం కూడా జగడానికి వెళ్తాం, మనం కూడా ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తాం, రివెంజ్ తీసుకోవాలని చూస్తాం. కానీ అయితే మీక్ పర్సన్ అంటే సాత్వికుడు లేక సాత్వికురాలు అలాగా ఉండరు. వారు ప్రతీకారం తీర్చుకునే మనుషులుగా ఉండరు. కానీ అన్ని మనసులోనే పెట్టుకొని, అన్ని
అన్ని విషయాలు కూడా ప్రభువుకి అప్పగించి వారిని తిరిగి దేవుని ప్రేమతో ప్రేమించేవారుగానే ఉంటారు. అదండి సాత్వికం అంటే. కాబట్టి ఇది చాలా లోతైనటువంటి విషయం సాత్వికం. అందుకే ప్రభువారు ఏం చెప్పారండి మత్తయి సువార్త 5:5లో, సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుంది. కాబట్టి ప్రభు దృష్టిలో ఎవరైతే ఆ రీతిగా ఉంటారో, అంటే తమను తాము పూర్తిగా ప్రభుకి సమర్పించుకొని ప్రభు యొక్క అధికారం క్రిందకు వచ్చి ఆయన అధికారముకు ఒప్పుకొని ఆయన చెప్పిన ప్రతి మాటను కూడా తూచా తప్పకుండా పాటిస్తూ, ఇక ఒకవేళ మనుషులు ఎవరైనా తమకు కీడు చేయాలని, హాని చేయాలని ప్రయత్నించినప్పటికీ కూడా, లేక తమ గురించి చెడుగా ఎవరైనా ప్రచారం చేస్తున్నప్పటికీ కూడా, వీరైతే మరి అవన్నీ కూడా ప్రభు ప్రేమతో వారిని ప్రేమించి వారి గురించి ఏది అంటే ప్రతీకారము, రివెంజ్ తీసుకోవాల్సిన అవసరం లేకుండానే తాము తగ్గించుకొని ఇక ప్రభుకే అన్ని అప్పగిస్తారు. ఎందుకంటే వారు ప్రభు అధికారం క్రింద ఉన్నారు కదండి. ప్రభు అధికారం క్రిందకి వచ్చిన వాళ్ళు చూడండి, వాళ్ళలో ఉన్న మంచి లక్షణం ఏంటంటే, వాళ్ళకి ఏ పరిస్థితి వచ్చినా వాళ్ళు వెంటనే ప్రభు దగ్గరికి వెళ్తారు. ఇంకా వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి వెళ్ళరు, అటు ఇటు ఇంకా వాళ్ళు చూడరు. రైట్? ప్రభు యొక్క అధికారం క్రింద జీవించేవారు చేసే పని ఏంటంటే, ఏ పరిస్థితి వచ్చినా, ఏ కష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా, ఎవరు ఎన్ని మాటలన్నా వెంటనే వాళ్ళు ప్రభు దగ్గరికి వెళ్ళి వాళ్ళకున్న బాధ అంతా కూడా ప్రభుకే చెప్పుకుంటారు. ఒకవేళ అన్యాయం జరిగింది అనుకోండి, వెంటనే వెళ్ళి ప్రభువా ఇలాగ నాకు అన్యాయం జరుగుతుంది నాయన, లేకపోతే ఫలానా వ్యక్తులు ఇలాగా మరి నా మీద తిరగబడుతున్నారు, ఇలాగ నాతో ఇలాగా నాకు వ్యతిరేకంగా వాళ్ళు మాట్లాడుతున్నారు, లేక నన్ను గురించి చెడుగా వాళ్ళు అనుకుంటున్నారు తండ్రి, ఇక ఈ పరిస్థితిని లేక ఈ విషయాన్ని, ఈ సంగతిని మీ చేతులకే అప్పగిస్తున్నాను తండ్రి, ఇక మీరే చూసుకోండి ప్రభు, ఎందుకంటే మీరు అధికారం కలిగిన దేవుడు కదా ప్రభువా అని గమనించండి. ఇప్పుడు నేను ఈ విషయాలన్నీ కూడా ప్రాక్టికల్గా మాట్లాడుతున్నానండి, ఎందుకంటే వాక్యాన్ని మన జీవితాలకి, మన హృదయాలకు అన్వయించుకోకపోతే మరి అది ఇంకా ప్రయోజనం ఉండదు కదండి. అందుకే మనందరి జీవితాల్లో విశ్వాసులుగా కానీ, దేవుని సేవకులుగా కానీ, మనకు ఎదుర్కొనే పరిస్థితులు, మన జీవితంలో వెళ్ళే పరిస్థితుల్లో ఏ రీతిగా మనము సాత్వికాన్ని కలిగి ఉండాలో ఇప్పుడు ఈ విషయాలు మీతో పంచుకుంటూ ఉన్నాను. ఇకపోతే తర్వాత ఎవరైనా మైక్ ఆన్ చేసుకొని ఈ స్లైడ్ మీద ఉన్న స్టేట్మెంట్ చదవండి దయచేసి. A meek person is someone who has a true and healthy estimation of themselves and sees themselves as a human being with no special claims to status, power or strength. గమనించండి, సాత్వికము ప్రభు చెప్పినట్టుగా సాత్వికులు ధన్యులు అన్నారు ఆయన మత్తయి సువార్త 5:5లో. ధన్యతలో భాగంగా 3వ ధన్యత ఈరోజు మనం ధ్యానిస్తున్నాం కదా, దాంతో ప్రారంభించాం. ఈ సాత్వికము కలిగిన వ్యక్తి ఎవరు? సాత్వికుడు లేక సాత్వికురాలు అంటే ఎవరు? హూ ఇస్ ఎ గుడ్ పర్సన్? అంటే తమను తాము హెచ్చించుకునేవారు కాదండి. అంటే తమ గురించి గొప్పగా ఊహించుకొని మేము గొప్ప వాళ్ళము, మాకు గొప్ప శక్తి ఉంది, లేకపోతే మేము మా హోదా ఇంత, మేము చాలా డబ్బున్న వారము, లేకపోతే మేము చాలా లేకపోతే ఫలాని దానికి మరి స్థలానికి చెందిన వారము, లేకపోతే మేము బాగా చదువుకున్న వారము, ఓకేనండి అని తమను తాము వాళ్ళు ఎప్పుడు కూడా హెచ్చించుకోరండి. తమను తాము ఎప్పుడు కూడా వాళ్ళు హెచ్చించుకోరు. ఇంకా చెప్పాలంటే తమను తాము తగ్గించుకొని ఇతరులకు ప్రాధాన్యతనిచ్చి ఇంకా ఇతరులకే వాళ్ళు ఆ ప్లేస్ని ఇచ్చేవారుగా ఉంటారు, స్థానాన్ని ఇచ్చేవారుగా ఉంటారు. కాబట్టి ఇప్పుడు కూడా తమను తాము హెచ్చించుకోరు. అందుకే పౌలు ఒక వాక్యం మీకు చెప్తాను, చదవండి దయచేసి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వాక్యం చదవండి, 3వ వచనం. Philippians chapter 2 verse 3. Which chapter? Philippians chapter 2 verse 2 and 3. మీరు ఏక మనస్సులగునట్లు ఏక ప్రేమ కలిగి ఏక భావం గలవారుగా ఉండి ఒకదాని అందే మనస్సుంచుచు నా సంతోషం సంపూర్ణము చేయుడి. కక్ష చేతనైనను వృధాతిశయము చేతనైనను ఏమీ చేయక వినయమైన మనస్సు గలవారై ఒకరినప్పుడు తన కంటే యోగ్యుడిని ఎంచుచు మీలో ప్రతి చాలండి, థ్యాంక్ యూ అండి. గమనించండి, మీలో వినయమైన మనస్సు గలవారై
ఒకరినొకడు తనకంటే యోగ్యుడని ఎంచొచ్చు. అదండి, అది పాయింట్ ఇక్కడ. ఇప్పుడు మనలో ఆ సాత్వికము గనక ఉంటే, ఆ మీక్నెస్ ఉంటే మనం ఎలా ప్రవర్తిస్తామంటే మన జీవితంలో ప్రాక్టికల్గా నేను గొప్ప, లేకపోతే నాకు ఇది తెలుసు, లేకపోతే నాకు తెలివి ఉన్నది, జ్ఞానం ఉన్నది, చదువు ఉన్నది, అందం ఉన్నది, డబ్బు ఉన్నది, హోదా ఉన్నది అని వీటిని బట్టి, అంటే లోక సంబంధమైన విషయాలను బట్టి మరి మనము అతిశయించేవారుగా, గర్వించేవారుగా ఉండము. కానీ ఇంకా చెప్పాలంటే వినయమైన మనస్సు మనం ధరించుకొని ఉంటాము. అంత మాత్రం కాకుండా ఒకరి ఎడల ఒకరినొకడు తనకంటే యోగ్యుడని ఎంచువాలి. అంటే ఇతరులు మనకన్నా యోగ్యులుగా మనం ఎంచుతాం, వాళ్ళని గౌరవిస్తాం, ఇతరులను గౌరవిస్తాం, ఇతరులను ప్రేమిస్తాం. ఇంకా చెప్పాలంటే మనకన్నా వారిని యోగ్యులుగా ఎంచుతాం. రైట్, చూసారండి? అంటే అది సాత్వికము అనే గుణము కలిగిన వ్యక్తి. అందుకే ఇక్కడ వినయమైన మనస్సు. ఇంకొక పర్యాయ పదం చెప్పాలి అంటే ఓకేనండి, ద సినోనిమ్స్ ఫర్ మీక్నెస్, ఆ వినయమైనటువంటి మనస్సు, ఆ యొక్క హంబుల్ మైండ్ ఆర్ హంబుల్ హార్ట్ ఆర్ హంబుల్ యాటిట్యూడ్, కన్సిడరింగ్ అదర్స్ బెటర్ దాన్ అవర్ సెల్ఫ్స్. ఇప్పుడు చెప్పండి, చాలాసార్లు మన గురించి మనం ఏమనుకుంటామండి? ఎవరైనా కూడా చాలాసార్లు ఏమనుకుంటారంటే ఎదుటి వాళ్ళకన్నా మనమే గొప్ప వాళ్ళు అనుకుంటాం కదండి. మనకే అన్ని విషయాలు తెలుసు అనుకుంటాం, మనమే చాలా గొప్ప వాళ్ళమని మనం ఫీల్ అవుతుంటాం. కానీ బైబిల్ దానికి రివర్స్లో మాట్లాడుతుంది. బైబిల్ ఎప్పుడు కూడా ఏం చెప్తుందంటే నిన్ను తక్కువగా ఎంచుకో, ఇతరులు నీకన్నా గొప్పగా ఎంచు. రైట్. సో కాబట్టి అందుకే ఒక బైబిల్ ఆర్డర్ మనం చూడాలంటే ఫస్ట్ ప్లేస్ టు గాడ్, సెకండ్ ప్లేస్ టు అదర్స్, థర్డ్ ప్లేస్ టు యువర్ సెల్ఫ్. అదండి. ఒకవేళ మీరు రాసుకుంటూ కనుకుంటే రాసుకోండి. బైబిల్ ప్రకారము మనల్ని మనం ఎలా చూసుకోవాలి అంటే మన జీవితాల్లో మొదటి స్థానం దేవుడికి ఇవ్వాలి, రెండవ స్థానం ఇతరులకు ఇవ్వాలి, మూడవ స్థానం లేక చివరి స్థానమే మీకు మీరు. థర్డ్ ప్లేస్ టు యువర్ సెల్ఫ్. ఫస్ట్ ప్లేస్ టు గాడ్, సెకండ్ ప్లేస్ టు అదర్స్, థర్డ్ ప్లేస్ టు యువర్ సెల్ఫ్ అకార్డింగ్ టు దిస్ వర్స్. ఈ వచనం ప్రకారం ఫిలిప్పీ 2:3 వచనం ప్రకారం చూస్తే అదే. అంటే ఎప్పుడు మనం అలాగా ఆ స్థాయికి ఎదుగుతామంటే మనము సాత్వికము అనే ఈ యొక్క లక్షణాన్ని మరి మనము అవలంబించినప్పుడు, లేక దీన్ని అభివృద్ధి పరుచుకున్నప్పుడు, ఇందులో ఎదుగుచున్నప్పుడు. కరెక్ట్. దేవుడు ఇంకా మనకు ఎటువంటి మనసు ఇస్తాడంటే ఇక మనల్ని మనం ఇంకా హెచ్చించుకో, మనము అతిశయంగా లేక డంబముగా మనం ప్రవర్తించం. రైట్. 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయంలో చూస్తే దైవికమైన ప్రేమ కలిగి ఉన్న వ్యక్తి ఎలా ప్రవర్తిస్తాడు అని కనుక చూస్తే తప్పకుండా ఇతరులు మరి మనము గౌరవిస్తాం లేక ప్రేమిస్తాం. ఇంకా చెప్పాలంటే ఇంకొక అడుగు ముందుకెళ్ళి ఫిలిప్పీ 2:3 ప్రకారం చూస్తే ఇతరులు యోగ్యులుగా ఎంచుతాం. రైట్. మనకన్నా యోగ్యులుగా ఎంచుతాం, మనకన్నా గొప్పవారుగా వారు ఎంచుతాం. సో కాబట్టి సాత్వికము అనే లక్ష్యం కలిగిన వ్యక్తి ఎలా ప్రవర్తిస్తారంటే వారు కలిగినటువంటి స్థితిని బట్టి కానీ, వారు కలిగినటువంటి హోదాను బట్టి కానీ, లేక చదువుని బట్టి కానీ, లేక డబ్బుని బట్టి కానీ, లేక ఆస్తిపాస్తులను బట్టి కానీ, లేక ఈ లోకంలో వారికి ఉన్నటువంటి హక్కులు ఆధిక్యతలను బట్టి ఏమాత్రం వారు అతిశయించరు లేక గర్వించరు. ఇంకా చెప్పాలంటే వినయమైన మనస్సు వారు కలిగి ఉంటారు. అదంటే దాని అర్థం. రైట్. ఇంకా చదవండి, మైక్ ఆన్ చేసుకొని స్లైడ్ మీద మీరు చూస్తున్నటువంటి మాటలు, స్టేట్మెంట్స్. Because of their understanding of who they are able to treat people in the appropriate manner, gently, kindly, considerately. ఇప్పుడే మనం చూసుకున్నాం ఈ ఫిలిప్పీ 2వ అధ్యాయం 3వ వచనం ప్రకారం చూస్తే వినయమైన మనస్సు గలవారై ఉంటారు. కాబట్టి ఇక వాళ్ళు ఇతరులు ఎలా ట్రీట్ చేస్తారు అంటే ఇతరులను, రైట్, వారు ఎవరైనా కావచ్చు, విశ్వాసులు కావచ్చు, అవిశ్వాసులను కావచ్చు, మీ ఇరుగు పొరుగు వారు, మీ స్నేహితులు, మీరు ఎక్కడైతే వర్క్ చేస్తున్నారు, జాబ్ చేస్తున్నారు, బిజినెస్ చేస్తున్నారు, లేక స్టడీస్ చేస్తున్నారు, అక్కడ మీ వర్క్ ప్లేస్లో కానీ, మీ యొక్క నైబర్హుడ్లో కానీ, మీరు ఎక్కడైతే నివాసం అక్కడ ఇతరులను ఎలా ట్రీట్ చేస్తారంటే యూ ట్రీట్ దెమ్ విత్ జెంట్లీ, కైండ్లీ అండ్ కన్సిడరేట్లీ. రైట్. మీరు వాళ్ళని అంటే ఎలా పడితే అలాగా మీరు వాళ్ళని హార్ష్ గాను లేక ర్యాష్ గాను లేక అదైవికంగాను, ఓకేనండి, లేకపోతే చెడ్డ మాటలు మాట్లాడటము, లేకపోతే వాళ్ళని తక్కువ చేసి చూడటము,
వాళ్ళని కించపరిచినట్టు మాట్లాడటము, లేక అవమానపరిచినట్టు మాట్లాడటము, లేక లేనిపోని నిందలు వాళ్ళ మీద వేయడము, లేక నెగిటివ్గా మాట్లాడడము, లేకపోతే మీరు ఇతరుల గురించి వాళ్ళు చెప్పిన మాటలు వీళ్ళు చెప్పిన మాటలు విని మీరు ఇంకొకలాగా నెగిటివ్గా ప్రవర్తించడము, వాళ్ళతో వాళ్ళని చూసినప్పుడు అటు తిరిగి వెళ్ళిపోవడము, మాట్లాడకుండా ఉండడము. చూడండి, ఇవన్నీ జనరల్గా కదండి కామన్గా జరిగే మనుషులు ఇలాగా ప్రవర్తిస్తుంటారు కదండి, మన చుట్టూ ఉన్న వాళ్ళు, లేక మనమే చాలాసార్లు అలాగా స్పందించి ఉండొచ్చేమో. అయితే ఒకవేళ ఈరోజు ఇప్పటిదాకా అలా కనుక జీవించి ఉంటే, లేక స్పందించి ఉంటే, ఈ రోజున ప్రభు దగ్గర మనం క్షమాపణ అడిగి, ప్రభు అయితే నా యొక్క యాటిట్యూడ్స్ని ఈ రోజు నుంచి మీరు మార్చండి అని మరి మనం అడగాలి. ప్రభు ఈ రోజు నుంచి నేను నడుచుకునే విధానాన్ని నేను మార్చుకోవడానికి నాకు సహాయం దయచేయండి అని అడగాలి. ఎలాగైతే ప్రభు మరి మీరు ఇతరుల్ని ఎలా ట్రీట్ చేస్తారు, జస్ట్ ఇప్పుడు ఒకసారి ఆలోచిద్దామండి. ప్రభు ఎలా ట్రీట్ చేస్తారు ఇతరులను? ప్రభు మరి ఇతరులు చివరికి ఎవరైతే అతన్ని నిందిస్తూ ఉన్నారో, అవమానపరుస్తున్నారో, గేలి చేస్తున్నారో, అపహాస్యం చేస్తూ ఉన్నారో, అతన్ని హింసిస్తూ ఉన్నారో, అతని శత్రువులను సైతం ప్రభు ఏం చేశాడండి? వారిని సైతం ప్రేమించాడు. వారిని కూడా ఆయన ద్వేషించలేదు. లేకపోతే వాళ్ళని చెడ్డ మాటలు మరి వాళ్ళ మీద చెడ్డ మాటలు మాట్లాడటము, లేకపోతే వాళ్ళని దూషించడము, నిందించడము, అవమానపరచడము, లేక తక్కువ చేసి మాట్లాడటము, అందరి ముందు వారిని అవమానపరచడం, ఇలాంటివి ఏవి కూడా ప్రభు చేయలేదు. గమనిస్తున్నారు కదండి, జాగ్రత్తగా వింటున్నారు మాటలు. కాబట్టి మనలో సాత్వికం ఉన్నప్పుడు, సాత్వికము అనే ఈ మంచి లక్షణం, దైవికమైన లక్షణం ఉన్నప్పుడు మనము అలాగ నడుచుకోము. మనము మర్యాదగానే నడుచుకుంటాము, ఇతరులను గౌరవిస్తాము, ఇతరులను ప్రేమిస్తాము, ఇతరులను అర్థం చేసుకుంటాము, వారి ఎడల దయ చూపిస్తాము. ఇతరులని వారు వెళ్తున్నప్పుడు ఏదైనా సమస్యలు ఉంటే మనం వారికి సహాయం చేయడానికే మనము ప్రయత్నం చేస్తాము. మన చేతనంత మటుకు రైట్ ఏది చేయాలో అది, అంటే ఏ మాత్రం కీడు ఇంకా మనం చేయం. కీడు తలపెట్టడం, హాని చేయడం, ఇతరులని చెడ్డగా మాట్లాడడం, నెగిటివ్గా మాట్లాడడం, లేకపోతే వాళ్ళు లేనప్పుడు వాళ్ళ ముందు ఒకలాగా వాళ్ళ వెనక ఒకలాగా అలా మాట్లాడడం, లేక వాళ్ళ గురించి తనకు చెడుగా ప్రచారం చేయడం, ఇవేవి కూడా మరి మనము చేయము. రైట్. కాబట్టి ఈ రోజున మనమే పరీక్షించుకోవచ్చు. మనలో నిజంగా ఈ మీక్నెస్ అంటే సాత్వికం ఉన్నదా లేదా అనే విషయాన్ని మనం పరీక్షించుకోవాలి. రైట్. ఇంకా చదవండి ఆ స్లైడ్ మీద ఉన్న మాటలు. Those who are weak are highly respected. People are drawn to them because of their lovable character. Yes, చూడండి ఆ చివరి వర్డ్ చాలా ప్రాముఖ్యం. క్యారెక్టర్ అనేది చాలా ప్రాముఖ్యం. సో ప్రభువారు ఇక్కడ ఈ ధన్యతలన్నీ కూడానండి, ఒక్క మాట చెప్పాలంటే ఏంటి ఈ ధన్యతలు అని కనుక చెప్తే, అంటే దేని గురించి ప్రభువారు చెప్తున్నారంటే, హీ స్పీకింగ్ రిగార్డింగ్ అవర్ క్యారెక్టర్. సో క్యారెక్టర్ బిల్డింగ్ టీచింగ్, రైట్. యేసయ్య బోధ ఎటువంటిదంటే ఇట్ బిల్డ్స్ అవర్ క్యారెక్టర్. యేసయ్య చెప్పే ప్రతి బోధ ఏదైతే ఉందో ఈ బైబిల్ స్టడీ సిరీస్లో మనం అన్ని కూడా ఒక్కొక్క టీచింగ్, ఒక్కొక్క టాపిక్ కూడా మనం తీసుకొని మనం దాన్ని ఇన్ డీటెయిల్ సిస్టమేటిక్గా ఈ ప్రాక్టికల్గా మనం నేర్చుకుంటూ ఉన్నప్పుడు, లెట్స్ కీప్ దిస్ ఇన్ మైండ్ దట్ గాడ్ వాంట్స్ అవర్ క్యారెక్టర్ టు బి బిల్డ్, లేక క్యారెక్టర్ ట్రాన్స్ఫర్మేషన్. మన గుణము మారాలి అని ప్రభు కోరుకుంటూ ఉన్నారు. మన గుణము చాలా ప్రాముఖ్యమైనదండి. అంటే మన అంతర్గతంలో మన గుణము ఎలా ఉంటుందో బయట మన ప్రవర్తన కూడా అలాగే ఉంటుంది. లైక్ హౌ యువర్ ఇన్వర్డ్ క్యారెక్టర్, రైట్, యువర్ అవుట్వర్డ్ బిహేవియర్ డిపెండ్స్ ఆన్ యువర్ ఇన్వర్డ్ క్యారెక్టర్. సో కాబట్టి యేసయ్య ఇచ్చేటటువంటి ఈ బోధ, యేసయ్య చెప్పేటటువంటి ఈ మాటలు, ఇట్ రియలీ బిల్డ్స్ అవర్ క్యారెక్టర్. ఇది చాలా చాలా ప్రాముఖ్యమైనదండి, రైట్. సో మిగతా ఈ లోకంలో చాలామంది బోధకులు ఉన్నారు, అనేక మంది మత బోధకులు రకరకాలుగా అనేక అంశాల గురించి చెప్పేవారు ఉన్నారు. కానీ అవేవి కూడా మన గుణాన్ని కట్టవు, మన క్యారెక్టర్ని కట్టవు, బిల్డ్ చేయవు, రైట్. ఓన్లీ ద టీచింగ్స్ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ బిల్డ్స్ అవర్ క్యారెక్టర్. యేసయ్య బోధించినటువంటి బోధలే మన గుణాన్ని కడతాయి. కాబట్టి ఇప్పుడు ఈ గుణము కట్టబడాలి అంటే, ఇఫ్ యు వాంట్ యువర్ క్యారెక్టర్ టు బి బిల్డ్,
సో ఈ ఒక్కొక్క ధన్యత, యేసయ్య చెప్తున్న ఒక్కొక్క ధన్యత కూడా దానికి దోహదపడుతుంది, దానికి సహాయపడుతుంది. ఓకే, సో కాబట్టి అందులో భాగంగానే దిస్ వీక్నెస్ ఈజ్ ఆల్ అబౌట్ బిల్డింగ్ యువర్ క్యారెక్టర్. సో మనలో ఆత్మ సంబంధమైన గుణము డెవలప్ అవ్వాలి అంటే, ఇఫ్ యూ వాంట్ స్పిరిచువల్ క్యారెక్టర్ టు బి బిల్డ్, సో ప్రాక్టీస్ దిస్ క్యారెక్టరిస్టిక్స్. ఈ గుణాలు అన్ని మనము మన జీవితంలో అభ్యాసం చేయాలి. సాత్వికం అనే దాన్ని మనం అధ్యయనం చేయాలి, అభ్యాసం చేయాలి. ఇక్కడ చూడండి, కొన్నిసార్లు కొంతమంది ఏమంటారంటే, డోంట్ టేక్ మీక్నెస్ యాజ్ వీక్నెస్, డోంట్ అండర్స్టాండ్ మీక్నెస్ యాజ్ వీక్నెస్. కొన్నిసార్లు మనలో ఉన్నటువంటి ఈ యొక్క సాత్వికము అనే గుణము, ఈ సాధు గుణము, మనల్ని మనము తగ్గించుకునే ఈ గుణము, ఈ వినయ మనస్సు అనే గుణాన్ని కొంతమంది ఏమనుకుంటారంటే దీన్ని ఒక బలహీనత అనుకుంటారు కదండి. లేదంటే కొన్నిసార్లు మీరే అనుభవించి ఉండొచ్చు కదండి, ఎక్స్పీరియన్స్ చేసి ఉండొచ్చు. కొన్నిసార్లు మన మంచితనాన్ని ఇతరులు ఎలా చూస్తారండి? వీక్నెస్గా చూస్తారు కదండి. మనలో మనం తగ్గించుకునే గుణాన్ని ఇతరులు వీక్నెస్గా తీసుకొని ఇక మనల్ని అడ్వాంటేజ్ తీసుకోవాలని చూస్తారు, రైట్? మనల్ని ఏదో ఇంకా వాళ్ళు డామినేట్ చేయాలని చూస్తారు, మనల్ని కంట్రోల్ చేయాలని చూస్తారు. దే సీ అవర్ వీక్నెస్ యాజ్ వీక్నెస్, బట్ ఇన్ రియాలిటీ వీక్నెస్ ఈజ్ నాట్ ఎ వీక్నెస్, బట్ ఇట్ ఈస్ ఎ స్ట్రెంగ్త్ ఇండీడ్. అది ఒక బలహీనత అనుకోకండి. సాత్వికం అనేది మనల్ని మనం తగ్గించుకోవడం అనే గుణం ఉందే, ఆ వినయ మనస్సు, ఇప్పటిదాకా నేను చెప్తున్నాను, ఇది ఒక బలహీనత కాదు. లోక దృష్టిలో బలహీనత కనిపించవచ్చేమో. ఈ క్రైస్తవులు వీళ్ళు చేతగాని వాళ్ళు, వీళ్ళు బలహీనులు, వీళ్ళు ఎన్ని మాటలను వీళ్ళు అలాగే మాటలు పడి ఉంటారు. మనం వీళ్ళని ఫుట్బాల్ ఆడుకున్నట్టు లెఫ్ట్ హ్యాండెడ్ ఫుట్బాల్ ఆడుకోవచ్చు. వీళ్ళని ఏ మాటలైనా అనొచ్చు, ఎలా ఏమైనా తిట్టొచ్చు, వీళ్ళని కొట్టొచ్చు, హింసించవచ్చు. క్రైస్తవులు హింసించడం చాలా ఈజీ, రైట్? మేబీ దేవుని ఎరగని వాళ్ళు అలా అనుకోవచ్చేమో. అయితే అది తప్పు, రైట్? అది కరెక్ట్ కాదు. సో వీక్నెస్ ఇస్ నాట్ ఎ వీక్నెస్. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే యేసయ్య దృష్టిలో సాత్వికులు ఎవరండి? సాత్వికులు ధన్యులు, అంటే వారు గొప్పవారు, గొప్ప స్థితిలో ఉన్నవారు. ఏ స్థితి? ధన్యత అనేది ఈ మెటీరియలిస్టిక్ స్టేట్ ఆర్ స్పిరిచువల్ స్టేట్, వరల్డ్లీ స్టేట్, ఫైనాన్షియల్ స్టేట్ కాదు, స్పిరిచువల్ స్టేట్ కదండి. సో స్పిరిచువల్ బ్లెస్సెడ్ స్టేట్. సో కాబట్టి ప్రభు దృష్టిలో సాత్వికంగా ఉండటం చాలా గొప్పది, అది గొప్ప ధన్యతగా చూడాలి, అంతేగాని అది ఒక వీక్నెస్ అనేది కాదు. కాబట్టి ఇంకొక వచనాన్ని ఇక్కడ చదువుకుందామండి. ఎవరైనా మొదటి పేతురు గ్రంథము 2వ అధ్యాయానికి రండి, 19-20 వాక్యాన్ని చదవండి. 1 Peter 2:19 and 20 verses. 1 Peter 2:19 and 20. అక్కడ స్లైడ్ మీద కూడా మీకు ఆ రెఫరెన్స్ ఉందండి. 1 Peter 2:19 and 20. దేవుడొక్కడే అని నీవు నమ్ముచున్నావు, అలాగూ నమ్ముట మంచిదే. దయ్యములను నమ్మి 1 Peter 2:19. ఎవడైనను 1 Peter 2. ఎవడైనను అన్యాయముగా శ్రమ పొందుచు దేవుని గూర్చిన మనస్సాక్షి కలిగి దుఃఖము సహించిన ఎడల అది హితమగును. తప్పిదమునకై దెబ్బలు తినినప్పుడు మీరు సహించిన ఎడల మీకేమి గనము? మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికి హితమగును. ఇందుకు మీరు పిలువబడితిరి. చాలండి, చాలా మంచి మాటలండి. కొంచెం జాగ్రత్తగా ఇవి మీరు వినాలి, ఎందుకంటే ఇది కొంచెం మరి అర్థం చేసుకోవడం కొంచెం టైం పడుతుంది. చూడండి, ఇప్పుడు మన గనక ఏదైనా తప్పు చేసి శిక్ష అనుభవిస్తే అంతే, దానికేం అదేమి పెద్ద విషయం ఏమి కాదు కదండి. దొంగతనం చేశాడు ఒకడు, పోలీసులు పట్టుకున్నారు, అని శిక్ష విధించారు, జైల్లో పెట్టారు. అయితే మనం ఏ తప్పిదము చేయకుండా మనల్ని గనక వాళ్ళు నిందించి లేక శిక్ష విధిస్తే, జైల్లో పెడితే, రైట్, అది ఒక విధంగా మనకు ఘనతను తీసుకొని వస్తుంది అంట కదండి. ఘనత తీసుకొని వస్తుంది.
ఆ టైంలో మనం ఎలా రెస్పాండ్ అవ్వాలంటే, మనం ఇంకా ఆ టైంలో వాళ్ళని వీళ్ళని తిట్టేవారుగా, సనుక్కునేవారుగా, గొనుక్కునేవారుగా మనం ఉండకూడదు. లేకపోతే వాళ్ళని వీళ్ళని విమర్శిస్తూ ఇక మనల్ని చివరికి మనల్ని మనం సెల్ఫ్ పిటి, మన మీద మనకి జాలి వేసి అయ్యో నా పరిస్థితి ఏంటి ఇలాగా అని అనుకోకూడదండి. ఎందుకంటే దాన్ని మనము సహనముతో సహించినప్పుడంట తప్పకుండా అది దేవుడు చూస్తాడు. తగిన కాలము దేవుడు మనకు న్యాయాన్ని చేకూరుస్తాడు. అందుకే ఎవడైనాను అన్యాయముగా శ్రమ పొందొచ్చు, అంటే అన్యాయంగా మనం శ్రమ పెట్టబడుతున్నాం కాబట్టి అప్పుడు ఆ పరిస్థితులు ఏం చేయాలండి? దేవుని గురించి మనసాక్షి కలిగి దుఃఖము సహించిన ఎడల అది హితమగును. కాబట్టి మనం దాన్ని సహించాలండి. అది సహించాలంటే మనలో సహనం ఉండాలంటే ఏముండాలి? సాత్వికం ఉండాలి. సో సాత్వికానికి సహనానికి కనెక్షన్ ఉంది. కావాల్సిన మీరు అక్కడ ఒక లైన్ ఇక్కడ రాసుకోవచ్చు. దెర్ ఇస్ ఎ కనెక్షన్ బిట్వీన్ పేషెన్స్ అండ్ మీక్నెస్. సాత్వికమునకు సహనానికి అక్కడ సంబంధం ఉంది. మీరు ఆ సహనము కలిగి ఉన్నప్పుడే సాత్వికాన్ని కలిగి ఉన్నట్టు అర్థం. కాబట్టి ప్రభువారు కూడా అదే చెప్తున్నారు. ఒకవేళ మీరు అన్యాయంగా ఇలాగే లోకంలో ఉన్నప్పుడు మనుష్యులు కొన్నిసార్లు మీ ఇంటి వారు కావచ్చు, మీ బంధువులు కావచ్చు, మీ స్నేహితులు కావచ్చు, మీ ఇరుగు పొరుగు వారు కావచ్చు, మీరు ఎక్కడైతే ఉద్యోగాలు వ్యాపారాలు చేసుకుంటున్నారో అక్కడ మీ పరిచయస్తులు కావచ్చు, అన్యాయంగా కొన్నిసార్లు మీ మీద ఏదైనా నిందలు మోపి మరి మీరు ఏదైనా శిక్ష మీ మీద పడినప్పుడు ఓకేనండి, తర్వాత అటువంటి పరిస్థితులు గమనించండి. దేవుని దృష్టిలో ఏది హితమవుతుందంటే, ఏది మంచిది, ఏది ధన్యులుగా ప్రభు పిలుస్తారంటే అటువంటి పరిస్థితి అన్యాయంగా శ్రమ పొందుతూ ఉంటే అప్పుడు మీరు దాన్ని సహిస్తే గనక రైట్. మరి తప్పిదమునకై దెబ్బలు తిన్నప్పుడు మీరు సహించినడలా మీకేమి ఫలము అంటే, తప్పిదం చేసి దాని ద్వారా శిక్ష పొందుకుంటే అది గొప్ప విషయం ఎలా అవుతుందండి? గొప్ప విషయం కాదు. ఏ తప్పు చేయకుండా దెబ్బలు తింటే అది దేవుని దృష్టిలో గొప్ప విషయం అవుతుంది. ఉదాహరణకు మన బైబిల్లో చూసినప్పుడు యోసేపు కదండి, అన్యాయముగా ఏ తప్పిదము చేయకుండా మరి తప్పు చేశాడు తను అని పోతిఫరు భార్య అతని మీద నింద మోపి ఇక అతన్ని జైల్లో పెట్టారు. అతను జైల్లో శిక్ష అనుభవించాడు కదండి. సో అది మరి ఆ పరిస్థితుల్లో మరి అతను ఏం చేశాడు? దాన్ని సహించాడు. ఆ శిక్షను, ఆ జైల్లో ఉన్నంతకాలం శిక్షను అనుభవించాడు, దాన్ని భరించాడు, సహించాడు. ఇక ఆ పరిస్థితి దేవుడికి అప్పగించాడు. ఇంకా దేవా మరి ఇలాగ అన్యాయం అయితే జరిగింది, ఇలాగ వీళ్ళు అన్యాయమైన నింద నా మీద అయితే మోపారు, మరి ఇప్పుడు నేనేం చేయగలను? నేను చేయలేను దేవా, మీ చేతులకే ఈ పరిస్థితిని అప్పగిస్తున్నాను అని యోసేపు అప్పగించాడు కదండి. అది మనం నేర్చుకోవాలి. అంటే యోసేపులో ఏ లక్షణం ఉంది? సాత్వికము అనే లక్షణం ఉంది, సహనం ఉంది రైట్. ఆ సహనమే సాత్వికము అనే లక్షణానికి అది నడిపించింది రైట్. అలాగే మనం చూస్తాం మోషే గురించి. ఆయన భూమి మీద ఉన్న మనుషులందరిలోకెల్లా మిక్కిలి సాత్వికుడు మోషే రైట్. సో కాబట్టి అది కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. అంటే మోషే ఒకప్పుడు అలా లేడు, ఆయన ముక్కోపిగా ఉన్నాడు రైట్. అతడు ఆయన చిత్తాన్ని నెరవేర్చుకోవాలని ఎన్నోసార్లు ప్రయత్నించాడు, ఆయన ఇష్టానుసారంగా జీవించాలని చూశాడు. అయితే దేవుడు అతన్ని ఒక అనుభవం గుండా తీసుకుని వెళ్ళి మిద్యాను అరణ్యానికి తీసుకుని వెళ్ళిన తర్వాత దేవుడు అతనికి కొన్ని పాఠాలు నేర్పించి, ఆత్మీయ పాఠాలు నేర్పించి దేవుడు అతన్ని, అందుకే చూడండి ఒక వచనాన్ని చదవండి దయచేసి. సంఖ్యాకాండము 12:3 చదవండి. సంఖ్యాకాండ 3 ఏం తెలియజేస్తుందండి? నంబర్స్ 12:3. ఇశ్రాయేలులో సైన్యముగా వెళ్ళేవారిని అనగా 20 ఏళ్ల మొదలుకొని పై ప్రాయము గల వారిని తమ సేనను బట్టి నీవు అహరోను లెక్కింపవలెను. నంబర్స్ 12:3 సంఖ్యాకాండము 12:3 అండి. 12:3 12:3 12th chapter 3rd verse. Chapter 12 verse 3. నంబర్స్ సంఖ్యాకాండము 12:3. మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. చాలండి, ఆ పదం అండర్లైన్ చేయండి. సాత్వికుడు, ద లాస్ట్ వర్డ్.
మిక్కిలి సాత్వికుడు. ఆ 2 words అండి, మిక్కిలి సాత్వికుడు కదండి. సో మోసెస్ వాజ్ ద మోస్ట్ హంబుల్ మ్యాన్ ఆర్ ద మీకెస్ట్ మ్యాన్ ఆన్ ద ఫేస్ ఆఫ్ ది ఎర్త్. చూసారండి, అద్భుతమైన సాక్ష్యం కదండి మోషే పొందుకున్నాడు. అయితే ఒకప్పుడు మరి అది అతడు కలిగి లేడు, మరి ఆ లక్ష్యం ఆయనలో లేదు, ఆ మీక్నెస్ అనేది ఆయనలో లేదు. అయితే దేవుడు అతన్ని కొన్ని అనుభవాల గుండా తీసుకుని వెళ్ళి కొన్ని విషయాలు దేవుడు అతన్ని నలగొట్టాడు. ఆ బ్రోకెన్నెస్ ఎక్స్పీరియన్స్ కూడా దేవుడు అతన్ని 40 సంవత్సరాలు తీసుకుని వెళ్ళాడు మిద్యాను అరణ్యంలో. ఆ 40 సంవత్సరాల చివరిలో అప్పుడు అతడు మిక్కిలి సాత్వికుడుగా మార్చబడ్డాడు, సాధు గుణముగా అతడు చేయబడ్డాడు. దేవుడు ఎంతో తన హృదయంలో, తన జీవితంలో దేవుడు ఎంతో కార్యం చేస్తే అప్పుడు అది అలా మారాడు. ఏదో రాత్రికి రాత్రే అది అతడు మారిపోలేదండి. సో గమనించండి, దేవుడు మన జీవితాల్లో కూడా కొన్ని పరిస్థితుల గుండా తీసుకుని వెళ్తాడు, మనకు నచ్చని కొన్ని అనుభవాల గుండా ఆయన తీసుకుని వెళ్తాడు. రైట్, కొంతమంది మధ్య అంటే మనమంటే పడని ప్రజల మధ్య దేవుడు పెట్టి మనకు అక్కడ దేవుడు కొన్ని పాఠాలు నేర్పిస్తాడు. అఫ్కోర్స్ దేవుడు అక్కడ కూడా మనల్ని భద్రపరుస్తాడు. భద్రపరిచి దేవుడు మనకు కొన్ని అనుభవాలు కూడా నేర్పించి మనలో సాత్వికము అనేటటువంటి లక్షణాన్ని దేవుడు మరి మనకు నేర్పిస్తాడు, వీక్నెస్. రైట్, సో కాబట్టి అది చాలా ప్రాముఖ్యమైన లక్షణం అండి. కాబట్టి సాత్వికులు దేవుని దృష్టిలో ఎవరండి? లోకుల దృష్టిలో వారు వీళ్ళేంటి చేతగాని వారు, వీళ్ళే మాట్లాడరు, వీళ్ళేంటి ఇలాగే ఉంటారు, వీళ్ళు చాలా డల్ అన్నట్టుగా లోక సంబంధమైన ప్రజలు అలా అనుకోవచ్చేమో. కానీ దేవుని దృష్టిలో సాత్వికులు ఎవరండి? వారు ధన్యులు, అంటే గొప్పవారు, అంటే ఆత్మీయంగా ఉన్నత స్థితిలో ఉన్నటువంటి వారు. రైట్, మరి అటువంటి వారికి దేవుడిచ్చే బహుమానం ఏంటండి? వారు భూలోకమును స్వతంత్రించుకొందరు. రైట్, నేను మీకు లాస్ట్ వీక్ చెప్పినట్టుగా ఈ 8 ధన్యతలలో 2 parts, ప్రతి ధన్యతలో 2 parts ఉంటాయి. అంటే మొదటి పార్ట్ ఏంటంటే లక్షణం. ఓకే, క్యారెక్టర్కి సంబంధించిన ఒక లక్షణం ఉంటుంది. ఆ లక్షణం కలిగి ఉంటే రైట్, పక్కనేంటి? ఆశీర్వాదం. ఇంకో మాట చెప్పాలంటే అర్హత మరియు ఆశీర్వాదం. మీరు అలా గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ పార్ట్లో యూ సీ ద క్వాలిఫికేషన్, అర్హత, అండ్ ద సెకండ్ పార్ట్ యూ సీ ద బ్లెస్సింగ్ ఇఫ్ యూ హ్యావ్ దట్ క్వాలిఫికేషన్. ఆ అర్హత కలిగి ఉంటే ఆశీర్వాదం ఏంటో మనకు ప్రక్కనే ఉంది. కాబట్టి ఈ 5వ వచనంలో సాత్వికులు ధన్యులు అంటే నీవు ఈ భూమి మీద ఉన్నప్పుడు సాత్వికురాలుగా జీవిస్తే ఆశీర్వాదం ఏంటో తెలుసండి. పక్కనే దేవుడు తప్పకుండా ఒక ఆశీర్వాదాన్ని కూడా పెడతాడు. ఏంటి ఆశీర్వాదము? వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. కాబట్టి పేతురు ఒకసారి అడుగుతాడు, ప్రభువా మేము ఇవన్నీ విడిచిపెట్టి నీకోసం అన్ని విడిచిపెట్టి వచ్చాం కదయ్యా, మాకేంటి ఆశీర్వాదం అంటే, పేతురు ఇదిగో ఇహమందును పరమందును 2 ఆశీర్వాదం నీకు కలుగును. కాబట్టి యు విల్ ఇన్హెరిట్ ది ఎర్త్. దట్ మీన్స్ ప్రభు యొక్క ఆశీర్వాదము మన మీద ఉంటుంది, ప్రభు యొక్క హస్తము మన మీద ఉంటుంది, ప్రభు యొక్క ఆశీర్వాదము మన మీద ఉంటుంది, ప్రభు యొక్క భద్రత మనం కలిగి ఉంటాం. కాబట్టి ఇది చాలా గొప్ప విషయం అండి. అంటే మనం ప్రభు కోసం జీవిస్తే ఇక ప్రభు మనల్ని ఆయనేమి విడిచిపెట్టడు, ఆయనేమి ఇక మీ పాటలు మీరు పడండి అన్నట్టు మనల్ని ఆయన గాలికి ఏమి వదిలేయడండి. హి టేక్స్ కేర్ ఆఫ్ అస్. ఆయన మనల్ని పట్టించుకుంటాడు, మన బాగోగులు ఆయన పట్టించుకుంటాడు, అన్ని విషయాల్లో ఆయన మనకు సహాయం చేస్తాడు, ఆయన ఎల్లప్పుడూ మనకు ఆయన తోడుగా ఉంటాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి అదండి ఆశీర్వాదం తప్పకుండా ఉంది. రైట్, తప్పకుండా ఉంది. సో కాబట్టి అది అంటే సాత్వికము మనము కలిగి ఉండడానికి మనము దేవుని సహాయం కోరుకోవాలి. ఈ వచనాన్ని చదువుకున్నాము కదండి, 1 పేతురు 2:19-20 చదువుకున్నాము. అలాగే ఇప్పుడు 1 పేతురు 3:15 చదవండి ఎవరైనా. 1 Peter 3:15. 1 Peter 3:15 చదవండి. 1 పేతురు 3:15 చదవండి ఎవరైనా. బైబిల్ ఉన్నవారు త్వరగా చదవండి, టైం సేవ్ చేసుకోవచ్చు మనం.
నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారే మీలో ఉన్న నిరీక్షణను గూర్చి మిమ్మును హేతువు అడుగు ప్రతివానికిని సాత్వికముతోనూ భయముతోనూ సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి మీ హృదయములయందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి. అప్పుడు మీరు దేని విషయమై దుర్మార్గులని దూషింపబడుదురో దాని విషయమై క్రీస్తునందున్న మీ సత్ప్రవర్తన మీద అపనింద వేయువారు సిగ్గుపడుదురు. రైట్, అక్కడ మీరు అండర్లైన్ చేయాల్సిన పదం ఏంటంటే సాత్వికముతోను. రైట్, సో లేక సర్కిల్ చేయాల్సిన వర్డ్ సాత్వికముతోను, లేక నోట్బుక్ లో రాసుకుంటూ ఉంటే ఆ రెఫరెన్స్ రాసుకుని పక్కన సాత్వికముతోను మనము ప్రవర్తించాలి అని మీరు ఒక లైను రాసుకోండి. ఎందుకంటే కొంతమంది లోకంలో మన విశ్వాసముకు హేతు అడిగేవారు ఉంటారు. అంటే కొంతమంది ప్రజలు రైట్ మనల్ని ప్రశ్నించేవారు మనకు ఎదురవుతారు, లేక మనల్ని విమర్శించేవారు మనకు ఎదురవుతారు. అటువంటి సందర్భంలో మనం వారికి సమాధానం చెప్పాలి. మరి మౌనంగా ఏమీ ఉండాల్సిన అవసరం లేదు. మీరెందుకు ప్రభుని వెంబడిస్తున్నారు, లేక మీరెందుకు ఇది చేయరు, లేక మీరెందుకు ఇదే చేస్తున్నారని రకరకాలుగా కదండి. మీరు కనుక కొత్తగా కనుక ప్రభుని అంగీకరించినట్లయితే మీ బంధువులు, మీ స్నేహితులు, మీ ఎక్కడైతే వర్క్ చేస్తూ డ్యూటీ చేస్తున్నారు అక్కడ రకరకాలుగా అనేక ప్రశ్నలు అడుగుతారు. అడిగినప్పుడు మీరు ఏం చేయాలి? మాకు తెలియదండి అని చెప్పకూడదు కదండి. యూ నీడ్ టు గివ్ ఎన్ ఆన్సర్. రైట్, మీరు ఒక సాలిడ్ ఆన్సర్ సమాధానం చెప్పాలి, ఒప్పించే రీతిలో ఒక సమాధానం చెప్పాలి. అది ఎలా చెప్పాలంటే అది కూడా సాత్వికముతోనే చెప్పాలి. రైట్, డీల్ అదర్స్ విత్ మీక్నెస్. రైట్, ఇతరుల్ని అంటే మనల్ని విమర్శించేవారు కావచ్చు, మనల్ని ప్రశ్నలు అడిగేవారు కావచ్చు, లేకపోతే మనల్ మీద లేనిపో నిందలు మోపేవారు కావచ్చు, వాట్ ఎవర్ హూఎవర్ దే మే బి, వాళ్ళు ఎవరైనప్పటికీ కూడా మన సైడ్ నుంచి స్పందన ఎలా ఉండాలండి? ప్రభు ఏం కోరుకుంటున్నారు? మనమైతే అంటే వాళ్ళు ఎలాగైనా స్పందించాలి, అది మన చేతులు లేదు కదండి. వాళ్ళు మనల్ని తిట్టచ్చు, గట్టి కేకలు వేసి మాట్లాడచ్చు, విమర్శించవచ్చు. అయితే మన సైడ్ నుంచి స్పందన ఎలా ఉండాలి? మనమైతే సాత్వికముతోనే సమాధానం చెప్పమని ప్రభు కోరుతున్నారు. సో విశ్వాసులలో ఒక మంచి లక్షణం దేవుడు ఈరోజు ఎదురు చూసేది ఏంటంటే ఆ సాత్వికమైన లక్షణం. రైట్, ఇంకొక రెఫరెన్స్ చదవండి. 1 Corinthians 4:21, 1 కొరింథీ పత్రిక 4:21 చదవండి ఎవరైనా. రైట్, బైబిల్ స్టడీ కదండి, సో కాబట్టి బైబిల్ ఓపెన్ చేసి త్వరగా చదవండి ఆ వాక్యాన్ని. 1 Corinthians 4:21. మీరేది కోరుచున్నారు? బెత్తముతో నేను మీ యొద్దకు రావలెనా? ప్రేమతోను సాత్వికమైన మనస్సుతోను రావలెనా? రైట్, ఆ చివరి పదము సాత్వికమైన మనస్సు అనేది అండర్లైన్ చేయండి. రైట్, సాత్వికమైన మనస్సు. రైట్, పౌలు గారు కొన్ని విషయాలు అంటే కొరింథీ విశ్వాసులతో మాట్లాడుతూ వారిలో ఉన్నటువంటి కొన్ని తప్పిదాలు కూడా ఆయన ఎత్తి చూపుతూ, ఇదిగో మీరు ఈ విషయాలు సరి చేసుకోవాలి, మరి చెప్పండి మీ ఎద్దకు నెక్స్ట్ టైం చూడు ఎలా రావాలి అని చెబుతూ, ఓకే అంటే నేను సాత్విక మనసుతో రావాలా, లేక బెత్తం తీసుకొని రావాలా, మీరేం కోరుకుంటున్నారు అని చెప్తూ, కాబట్టి నేనైతే మీ ఎద్దకు వచ్చినప్పుడు సాత్వికమైన మనసుతో వచ్చి చెప్పినప్పుడు మీరు ఆ మాటలు వింటే మీరు మేలు పొందుకుంటారు అని చెప్పారు. డెఫినెట్గా కరెక్ట్. పౌలు గారు వారి మధ్య ఉన్నప్పుడు సాత్వికమైన మనస్సు కలిగి జీవించారు. దేవుని వాక్యాన్ని వారికి ఎంతో సహనముతో వారికి బోధించారు. వారు ఎన్నోసార్లు అర్థం చేసుకోకపోయినా, వారు ఆయన్ని గాయపెట్టినా, పౌలు గారు మాత్రం సాత్వికమైన మనస్సుతో ప్రతి ఒక్కరికి ఓకేనండి ఆయన మానక ఒక మంచి వాక్యం మీకు చూపిస్తానండి. ఆ వాక్యం చదవండి. పౌలు గారు ఏం చేశారు? వారి మధ్య పరిచర్య చేసినప్పుడు, సువార్త ప్రకటించినప్పుడు ఎలా జీవించారో మీకు ఒక మాట చూపిస్తానండి. కొలస్సీలకు రాసిన పత్రిక, కొలస్సియన్స్ చాప్టర్ 1:28. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 28వ వచనం చదవండి. ప్రతి మనుషుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టవలెనని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుషునికి బుద్ధి చెప్పుచు, ప్రతి మనుషునికి బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాము. చాలండి, చూసారండి. పౌలు గారు అలాగా ప్రతి మనుషుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టవలనని సమస్త విధమైన జ్ఞానముతో మేము ప్రతి మనుషునికి బుద్ధి చెప్పుచు, ప్రతి మనుషునికి బోధించుచు ఆయనను
ప్రకటించుచున్నాము అని చెబుతున్నారు. అంటే పౌలు భక్తుడు మరి ప్రజల మధ్యకు వెళ్ళినప్పుడు, ఆయా ప్రాంతాలకు వెళ్ళి సువార్త ప్రకటిస్తూ సంఘాలను స్థాపిస్తూ ఉన్నప్పుడు ఎలా నడుచుకున్నాడు, హౌ డిడ్ హి కండక్ట్ హిమ్సెల్ఫ్ అని చెప్పాలంటే, ఒక్క మాటలు చెప్పాలంటే, ప్రస్తుతం చాలా విషయాలు ఉన్నాయి కానీ మన టాపిక్ జెంటల్నెస్, వీఆర్ టాకింగ్ అబౌట్ మీక్నెస్ కాబట్టి సాత్వికముతో పౌలు గారు నడుచుకున్నారు. సాత్వికముతో వారికి వాక్యాన్ని బోధించారు. వారు ఒకవేళ అర్థం చేసుకోకపోయినా, ఆయన్ని వాళ్ళు అపార్థం చేసుకున్న లేకపోతే కొన్ని సందర్భాలలో పౌలు గారు వెళ్ళినప్పుడు కొంతమంది అతన్ని కొట్టారు, హింసించారు. అయినా అక్కడ కూడా, ఆ పరిస్థితుల్లో కూడా, ఆ ప్రజలు కూడా ఆయన అగైన్ విత్ మీక్నెస్, హ్యాండ్లింగ్ అదర్స్, డీలింగ్ విత్ అదర్స్ విత్ మీక్నెస్, రైట్. కాబట్టి ఇతరులు, మరి మనం ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు కదండి, అనేక రకాల ప్రజలను మనం కలుసుకుంటూ ఉంటాం. అనేక రకాల మనస్తత్వాలు కలిగిన ప్రజల మధ్య మనం నివాసం చేస్తూ ఉన్నాం కదండి. మీరు వర్క్ చేస్తున్నప్పుడు, స్టడీస్ చేస్తున్నప్పుడు, మీ ఫ్రెండ్స్, మీ నైబర్స్ కదండి, వాళ్ళు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెంటాలిటీస్ కలిగిన వాళ్ళు ఉంటారు కదండి. మనల్ని అర్థం చేసుకునే వాళ్ళు ఉంటారు, అపార్థం చేసుకునే వాళ్ళు ఉంటారు, రకరకాలుగా మాట్లాడుకునే వాళ్ళు ఉంటారు, రకరకాలుగా మన గురించి నెగిటివ్గా అనుకునే వాళ్ళు ఉంటారు. అయితే మనమైతే వారి పట్ల ఎలా ఉండాలో ఇది ఒక మంచి మాదిరి అండి. పౌలు భక్తుడైతే మరి అందరి పట్ల సాత్వికముతో ఆయన నడుచుకునే వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాం. రైట్. దీని గురించి మీకు ఏమైనా ప్రశ్నలు ఉంటే ఇప్పుడు అడగండి. లేదు, ఈ టాపిక్ నేను టీచ్ చేస్తున్నప్పుడు మీరు నేర్చుకున్న పాఠం ఏంటి, లేక దేవుడు మీతో మాట్లాడిన మాట కూడా ఇప్పుడే మైక్ ఆన్ చేసుకుని ఒక్కొక్కరు షేర్ చేయండి. అందరూ షేర్ చేయొచ్చండి. సాత్వికం గురించి, వాట్ డిడ్ యు లెర్న్ టుడే అబౌట్ ద మీక్నెస్? సో యూ కెన్ షేర్ నౌ. సాత్వికం గురించి మీరు ఏం నేర్చుకున్నారు, ఇప్పుడు దాకా నేను చెప్పినటువంటి విషయాల్లో మీరు పంచుకోండి. లేదు, ఏదైనా డౌట్, క్వశ్చన్ ఉన్నా కూడా మీరు అడగచ్చు. నేను ఇప్పుడే మీకు క్లారిఫికేషన్ ఇస్తానండి. సో ప్లీజ్ గో హెడ్, మైక్ ఆన్ చేసుకొని మీరు మాట్లాడండి. సాత్వికము గురించి మీరేం నేర్చుకున్నారు? మన జీవితంలో ప్రతి ఒక్క సమస్య కానీ, ఒక అక్యూజేషన్ కానీ, అంటే మీరు యు ఆర్ నాట్ కేపబుల్ అని, ఈవెన్ ఇఫ్ యు ఆర్ రిటన్ ఆఫ్ బై మ్యాన్, అన్నిటికీను దేవుని ఫ్రమ్ గాడ్స్ పర్స్పెక్టివ్, అండ్ వీ విల్ రియలైజ్ దట్ గాడ్ ఈస్ మోల్డింగ్ us into his image, into his likeness. So meekness is one of the characters that Jesus had in his life, and he showcased it. And I'm realizing this now, that and when I go through these kind of situations, like I've written here in my notes, that even if the situations of injustice, hurting words, when we are told we are not capable of handling certain things, in all these negative things in my life, I need to look at them from God's perspective, that he is molding me into a person of meekness, because he also opened not his mouth when he was taunted and false allegations were made. So I thank God for this great lesson that I've learned today. Thank you, Spirit. Yes. Yes, sister. Yeah. Correct అండి. దేవుడు మనలను అనేక రకాల అనుభవాలు గుండా దేవుడు తీసుకెళ్తారు కదండి. మనం కూడా అనేక రకాల అనుభవాలు, ఎక్స్పీరియన్సెస్, అనేక రకాల ప్రజలను మనం ఫేస్ చేసినప్పుడు, పరిస్థితులను ఎదుర్కొన్నప్పుడు తప్పకుండా దేవుడు మరి మనకు ఆ సాత్వికము అనేది దేవుడు నేర్పిస్తాడు. అది ఆయన కలిగిన లక్షణమే కదండి, ఇది కొత్తదేమి కాదు. ఇక్కడ నేర్చుకున్నవన్నీ కూడా మరి మనం ఇదంతా కూడా దిస్ ఇస్ ద క్యారెక్టర్ ఆఫ్ జీసస్. ఇంకొక మాటలో చెప్పాలంటే యేసయ్య కలిగినటువంటి గుణం, యేసయ్య జీవించిన జీవితం ఇప్పుడు మరి ఆయన మనకు నేర్పిస్తున్నారు కాబట్టి మనం దాన్ని నేర్చుకోవాలి. రైట్, మంచిదండి. థ్యాంక్ యూ ఫర్ షేరింగ్ దట్. ఇంకా ఎవరైనా అండి గ్రూప్లో ఉన్న వాళ్ళు, నేనైతే అందరూ కూడా ఒక్కొక్క లైన్, కనీసం ఒక మాట అయినా షేర్ చేయాలని కోరుకుంటున్నాను. సో గో హెడ్ అండ్ షేర్. మైక్ ఆన్ చేసుకుని చెప్పండి. అది మిగతా వాళ్ళకి బ్లెస్సింగ్గా ఉంటుంది. సార్, ఇంకోటి నేను నేర్చుకున్నది ఏంటంటే, తిరిగి మనం రిటాలియేట్ చేసి వి డి నాట్ ఫైట్ ఆ బ్యాటిల్స్ అని, దేవుడు మన యొక్క మన పక్షాన్ని వ్యాజ్మాడతాడని. ఐ రిటన్ హియర్, బేర్ ఇన్జస్టిస్ పేషెంట్లీ, రన్ టు ద లార్డ్ with whatever is troubling you or hurting you. Don't have a tit for tat attitude. Yes. Just love and forgive. Let God handle it. And రాసుకున్నాను. కరెక్ట్ అండి, వెరీ ట్రూ.
చాలాసార్లు మనమే ఆ సిచ్యువేషన్ రియాక్ట్ అవ్వాలని చూస్తాం, కానీ ప్రతి విషయంలో కూడా మనం రియాక్ట్ అవ్వకుండా దేవుని దగ్గరికి వెళ్ళి ప్రభువుకి దాన్ని అప్పగించేస్తే ఇంకా ప్రతీకారం తీర్చుకోవడం నా వంతు అంటాడు కదండి ప్రభు. సో కాబట్టి దేవుడే దాన్ని చూసుకుంటాడు, మనకి ఏ పరిస్థితి ఉన్నా కూడా. వెరీ ట్రూ. అన్న మరి ఇతరుల విషయంలోనైతే మనము సైలెంట్ అయిపోతాం. మరి ఇంట్లో హస్బెండ్ విషయం అయితే ఎట్లా అన్న? మరి ఈరోజు ఆయన షౌట్ చేస్తున్నాడు, మనము ఒబీడియన్స్ చూపిస్తాం, నెక్స్ట్ డే దాని ఎక్స్ప్లెనేషన్ ఇవ్వద్దా అన్న? మరి ఇక్కడ ఒకటి సిస్టర్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏంటంటే డెఫినెట్గా మనము ప్రతీకారం తీర్చుకోవడమో, లేకపోతే వాళ్ళు ఎలాగైతే మనల్ని ట్రీట్ చేస్తున్నారో, మనల్ని తిడుతున్నారో, లేకపోతే ఏదైనా చెడ్డమాటలో బూతులో అంటున్నారో, మనం దాన్ని చేయకూడదు. అయితే ఇక్కడ బట్ డెఫినెట్గా యూ క్యాన్ గివ్ క్లారిఫికేషన్. అంటే ఇప్పుడు ఇప్పుడు ఏదైనా వాళ్ళు ఏదైనా ఒక స్పెసిఫిక్ అడిగారు అనుకోండి, మీరు ఎలా ఉన్నారు, ఓకేనండి, మీరు తీసుకున్న డెసిషన్ గురించి కానీ, మీరు ప్రభు కోసం ఎలాగైతే జీవిస్తున్నారో దాని గురించి కానీ, మీ ఫెయిత్ రిలేటెడ్ కానీ సంథింగ్ యూ క్యాన్ గివ్ క్లారిఫికేషన్, మాట్లాడచ్చు మీరు. అంటే సాత్వికం అంటే మనం ఏది మాట్లాడకుండా మౌనంగా ఉండాలనేదే కాదు, బట్ యూ క్యాన్ గివ్. ఓకే, ఎందుకంటే మనం 1 పేతురు 3:15లో మీ విశ్వాసమునకు హేతు అడుగు ప్రతి వారికి మీరు సాత్వికముతో సమాధానం చెప్పాలని ఉంది. మీరు నోటీస్ చేశారు లేదు? 1 పేతురు 3:15 విశ్వాసమునకు హేతు అడుగు ప్రతివారు అంటే దాని అర్థం మనల్ని ప్రశ్నించేవారు ఉంటారు, మనల్ని విమర్శించేవారు ఉంటారు, మన మీద నిందలు మోపేవారు ఉంటారు కదండి. ఏసయ్యనే ఇంకా చెప్పాలంటే మీరు అన్నారు కదండి ఇంటివారని, ఏసయ్య సొంత ఇంటివారండి. వాళ్ళెవ్వరూ కూడా ఆయన్ని ప్రభు అని నమ్మలేదు. ఆయన మరణించేంత వరకు, పునరుద్ధానం చెందేంత వరకు కూడా ఆయన ఇంటి వారు ఎవ్వరు కూడా ఆయన్ని ప్రభు అని నమ్మలేదు. తర్వాత ఆయన ఇంటి ఊరి వారే, నజరేతు వారే అతన్ని చాలా చులకనగా మాట్లాడారు. ఇతడు నజరేతు వాడు కుమారుడు కాడ, వడ్రం కుమారుడు కాడని ఇంటి వారే, అంటే వాళ్ళ సొంత ఊరి వాళ్ళే. సో ఒకవైపు ఇంటి వాళ్ళు అతన్ని నమ్మలేదు ప్రభు అని, రెండవది వాళ్ళ సొంత ఊరి వారు కూడా మరి ఆయన దేవుడని నమ్మలేదు. ఇంకా చెప్పాలంటే ఆయన చాలా చులకనగా మాట్లాడారు. ఇంకా చెప్పాలంటే మనం కొంచెం లోతులోకి వెళ్ళి చూస్తే ఆయన ఇంకా నిందించారు. ఇతడు తిరుగుబోతు, ఇతడు తిండిపోతు అని, అలాగే ఇతడు బెయల్జెబూబు అంటే ఒక పెద్ద దయ్యం ఇతన్ని పట్టింది అని ఇంకా నాన్న మాటలని అన్నారండి. ఇంకా కొన్ని అలరాని మాటలు కూడా వాళ్ళు అన్నారు ప్రభువు గురించి. అయితే ఆ పరిస్థితుల్లో కదండి ఆయన వాటిని సహించాడు, అంటే వాటిని, ఆ నిందలను భరించాడు. అయితే సమయం వచ్చినప్పుడు ఆయన ఎవరో తన దైవత్వం గురించి ఆయన వివరణ అయితే ఆయన ఇవ్వడం జరిగింది. అయితే అది ఎలాగా? సాత్వికంతో. ఆయనేమి వాళ్ళలాగా దూషించినట్టు, తిట్టినట్టు, లేకపోతే ప్రతీకారం తీర్చుకున్నట్టు లేదు. కాబట్టి ఈ లోకంలో మనల్ని ప్రశ్నించేవాళ్ళు, విమర్శించేవాళ్ళు, నిందమోపేవారు వీళ్ళందరూ ఎదురవుతారండి. అటువంటి పరిస్థితిలో మనము సహనం అయితే కలిగి ఉండాలి. మనం రియాక్ట్ అయితే అవ్వకూడదు, వాళ్ళలాగా రియాక్ట్ అవ్వకూడదు. అయితే రెస్పాన్స్ అయితే ఇవ్వాలి. ఆ 1 పేతురు 3:15 ప్రకారం మనల్ని, అంటే ఏ విషయంలో వాళ్ళు అడుగుతున్నారో దానికి ఎక్స్ప్లెనేషన్ మనం ఖచ్చితంగా ఇవ్వచ్చు. బట్ అయితే అది సాత్వికంతో మనం ఇవ్వాలి. అంటే ఏంటి, మనం ఒక నిర్ణయం తీసుకున్నాం, లేదు ఒక విధంగా మనం స్పందిస్తున్నాం, ఆ విషయంలో మన యాటిట్యూడ్ ఎలా ఉంది కదండి, దానికి తగ్గట్టుగా మనమైతే చెప్పచ్చు. మనం ఏదో సైలెంట్గా ఉండిపోమని కాదు. అయితే మనం ప్రతీకారం తీర్చుకోవడమో, వాళ్ళలాగా రియాక్ట్ అవ్వడమో, కోప్పడమో, ఇంకొకటి చేయడమో అలాగా మనదైతే ఉండకూడదండి. నేను ఒకటి నేర్చుకున్నాను పాస్ గారు, చెప్పండి. ఏమనకుండా ఊరుకొని బిట్టర్గా మనసులోని మనం బిట్టర్గా ఉండడం బదులు చెప్పాలి. మన మనసులో ఏమనిపిస్తుందో వీ హ్యావ్ టు ఓపెన్ అప్ అండ్ టెల్. ఎందుకంటే మనసులో పెట్టుకుని ఉంటే మన దేవుడికి మళ్ళీ ప్రార్థన చేయడానికి వెళ్ళినప్పుడు వీలవద్దు. ఎందుకంటే మనసులో దుఃఖం ఉంది, ఒక పర్సన్ పైన మనకు దుఃఖం ఉంటే దెన్ ఇప్పుడు స్టాండ్ అగైన్ మన ప్రార్థన దేవుడి దగ్గర చేరదని దేవుడి వాక్యంలో రాసింది. కాబట్టి చాలా కష్టం అండి ఇలాగ నెమ్మదిగా ఉండడం ఒక్కోసారి. కానీ బట్ వెరీ డిఫికల్ట్ అండి, వెరీ వెరీ డిఫికల్ట్. బట్ మీరు చెప్పినట్టు మనసులో పెట్టుకొని బిట్టర్ అయిపోవడం కన్నా ఓపెన్ చేసి మాట్లాడి దెన్ ఫర్గివ్ అండ్ ఫర్గెట్ అండ్ లెట్ గాడ్ హ్యాండిల్ ఇట్. అంతే. అవును, మనం ఓపెన్గా మాట్లాడి ఇంకా ఆ విషయాన్ని లేక ఆ వ్యక్తిని, అది ఇంటి వ్యక్తి అయి ఉండొచ్చు, బయట వాళ్ళు అయి ఉండొచ్చు అండి, ఇంకా దేవుడికి ఆ వ్యక్తిని అప్పగించాలి.
దేవుడే ఆ వ్యక్తిని డీల్ చేస్తారండి. తగిన సమయం అందు గాడ్ విల్ హ్యాండిల్. డెఫినెట్గా ఇప్పుడు మనం వాళ్ళని హ్యాండిల్ చేయలేకపోవచ్చు, కానీ అయితే దేవుడు ఎవరైనా హ్యాండిల్ చేయగలరు కదండి. సో ఆయనకు అసాధ్యమైంది లేదు కాబట్టి సో మనం ఇంకా సహనంతో ఆయన సమయం కోసం మనం కనిపెట్టుకుని ఉండాలి. అదండి. సో కాబట్టి అందుకే మనం చూసాం సాత్వికము, సహనము, రైట్? సహనము అలాగే సాత్వికము చాలా ప్రాముఖ్యమైనదండి. ఇంకా మిగతా వారు గ్రూప్లో ఉన్నవారు ఒక్కొక్కరు ఒక్కొక్క మాట, అంటే మీరు ఈరోజు ఏం నేర్చుకున్నారు, లేక దేవుడు ఏ మాట మాట్లాడారు, లేక మీకు ఏదైనా ప్రశ్న ఏదన్నా కూడా మీరు అడగచ్చండి. దీనికి సంబంధించింది సాత్వికము, సాత్వికులు ధన్యులు అని ప్రభువారు చెప్పారు కదా. సాత్వికులు అంటే ఎవరో, ఎలా ప్రవర్తిస్తారో నేను మీకు డీటెయిల్గా వివరించాను. ఇంకా మిగతా వాళ్ళు కూడా పంచుకోవాలనుకుంటే త్వరగా పంచుకోండి, మైక్ ఆన్ చేసుకొని. Pastor Garu, I will leave now. But please pray. Amma is very sick. Chest condition, cough, cold and fever. కొంచెం జ్ఞాపకం చేసుకోండి అమ్మని ప్రార్థనలోని. Actually, in fact, I'm closing now. I will pray and close if there are nobody to share. ఇంకెవరైనా ఉన్నారండి షేర్ చేసుకునేవారు? టైం కూడా 9 అయింది కదా, 9కి అదే క్లోజ్ చేస్తాను. నేను మీకు టైం పెట్టాను. సో కాబట్టి మంచిదండి. మరి అలాగా మనం ఈరోజు విన్నది ఒకటే మనము నేర్చుకున్నాం. బట్ నో ప్రాబ్లం, అదొక ధన్యత. మూడవ ధన్యత, ఈ 4వ ధన్యత నెక్స్ట్ వీక్ మరి మనం ధ్యానం చేద్దాం. సాత్వికులు ధన్యులు అని ప్రభువారు అన్నారు కదా. కాబట్టి ఆ సాత్వికం ఎంత ప్రాముఖ్యమైంది ఈరోజు మరి మీరు విన్నారు. మరి మన జీవితాల్లో ప్రాక్టికల్గా మరి అది మనం కలిగి ఉండాలంటే మనకైతే కష్టమే. అయితే క్రీస్తు మనస్సు కనుక మనం కలిగి ఉంటే అది అప్పుడు సాధ్యమవుతుంది, రైట్? మన యొక్క శరీర సంబంధమైన మనసుకైతే కష్టమే. అయితే క్రీస్తు మనస్సు మనం కలిగినప్పుడు మనము సాత్వికులుగా మనం ఉండగలము. ఇంకా ప్రతి పరిస్థితిలో కూడా మనం అలాగా సాత్వికులుగానే స్పందించడానికి ప్రభువే మనకు సహాయం చేయాలని అందరూ ప్రార్థన చేద్దామండి. రైట్, ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. ప్రేమగల తండ్రి, మహాపరిశుద్ధుడా ప్రభువా, ఇదిగో ఈ రోజున జరిగినటువంటి యొక్క ఆన్లైన్ బైబిల్ స్టడీని బట్టి దేవా మీకు స్తోత్రాలు ప్రభువా. మరి ప్రతి గురువారం కూడా ఇలాగున యేసయ్య యొక్క జీవితాన్ని, యేసయ్య చెప్పిన బోధలను, యేసయ్య యొక్క పరిచయం మేము ధ్యానం చేస్తుండగా ప్రభువా, ముఖ్యంగా ధన్యతలు ప్రారంభించాం నాయన. ఒక్కొక్క ధన్యత మేము అధ్యయనం చేస్తూ మన జీవితాలకు అన్వయించుకుంటున్నాం నాయన. ఈ రోజున సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుందరు అని ప్రభువా మీరు చెప్పి ఉండగా నా తండ్రి ప్రభువా, అవును తండ్రి, మా జీవితాల్లో ఎన్నో పరిస్థితులు, ఎన్నో రకాల సమస్యలు తండ్రి, ఎన్నో రకాల ప్రతికూల పరిస్థితులు ప్రభువా, అలాగే మమ్మల్ని ఇబ్బంది పెట్టేవారు, మమ్మల్ని గాయపెట్టేవారు ఎంతోమంది మా చుట్టూ అయ్యా ఉండి ఉండవచ్చేమో తండ్రి ప్రభువా. అయితే ఒకటి నేర్చుకున్నాం తండ్రి, మేము ఆ పరిస్థితుల్లో మరి వారికి మేము సాత్వికంతో స్పందించాలని మీరు చెప్పినారు తండ్రి ప్రభువా. దానికి సహనము కూడా మాకు కావాలని దేవా, అయ్యా వినయ మనస్సు మాకు కావాలి అని ప్రభువా. అయ్యా మరి తండ్రి, అన్యాయాన్ని ఎదుర్కొంటూ ఉండగా వాటిని మేము తండ్రి సహించే మనస్సు, భరించే మనస్సు, ఓర్చుకునే మనస్సు మాకు కావాలి అని మీరు నేర్పిస్తున్నారు ప్రభువా. తండ్రి మరి అటువంటి మనస్సు మాకు దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం నాయన. కొన్ని పరిస్థితులు మేము వెళ్ళే కొన్ని పరిస్థితులు మాకు తప్పకుండా అటువంటి సాత్వికాన్ని నేర్పిస్తాయి తండ్రి. అలాగే ప్రభువా మరి ఇదిగో మేము అదే సమయం ముందు నాయన తండ్రి ప్రభువా, ఎక్కడ మేము మరి మాట్లాడాలో, ఎక్కడ వివరణ ఇవ్వాలో, ఎక్కడ మాలో ఉన్నటువంటి భావాలు వ్యక్తపరిచి మీరు చెప్పారు తండ్రి, మీ విశ్వాసము హేతు అడిగి ప్రతి వారికి, లేక ఎవరైతే విమర్శిస్తూ ఉంటారో, లేక ఎవరైతే ఆయా ప్రశ్నలు అడుగుతూ ఉంటారో మమ్మల్ని తండ్రి, వారికి మేమైతే సమాధానం అయితే చెప్పాలి. అది కూడా సాత్వికంతో సమాధానం చెప్పడానికి కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాం. అలాగే ఆ వ్యక్తులను, ఆ పరిస్థితులను ప్రభుకే అప్పగించుటకు మాకు కావలసిన జ్ఞానము కూడా దయచేయమని కూడా ప్రార్థన చేస్తున్నాం. ఎందుకంటే ప్రభువా, ఇక ఆ పరిస్థితిని, ఆ వ్యక్తిని ప్రభుకు అప్పగిస్తే ఇక ప్రభు అద్భుతంగా ఆ పరిస్థితిలో ఆయన జోక్యం చేసుకొని ఏది చేయాలో న్యాయము దాన్ని ఆయనే జరిగిస్తాడు ప్రభువా. కాబట్టి మీరు సర్వశక్తిమంతుడు కాబట్టి నాయన, మీ అధికారులకు మేము ఒప్పుకునే వారికి ఉండటకు సహాయం దయచేయండి. అలాగే ఎవరు సాత్వికులు మీరు నేర్పించారు, ఎవరైతే తమను తాము పూర్తిగా ప్రభు యొక్క అధికారమునకు ఒప్పుకునేవారుగా ఉంటారో, ప్రభు యొక్క అధికారం క్రిందకు వచ్చి ఆయనకు అన్ని విషయాల్లో లోబడతారో ప్రభు, మరి అటువంటి వారే సంపూర్ణంగా ఈ యొక్క సాత్వికం కలిగిన వారిని మీరు కూడా చెప్పి ఉన్నారు. మీకు స్తోత్రాలు.
మేము ఆ రీతిగా ఈనాటి క్రైస్తవ సమాజము ప్రభువా, విశ్వాసులు, దేవుని సేవకులు, సార్వత్రిక సంఘము, ఎక్కడెక్కడ మీ బిడ్డలు ఉన్నారు ప్రతి చోట అలాగున తండ్రి మేము ఆత్మీయతలో ఎదుగుచు, వాక్యంలో ఎదుగుచు, ఫలించేవారు ఉండడానికి సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి ప్రభు. ఈ రోజున ఈ యొక్క ఆన్లైన్ బైబిల్స్లో ఎవరైతే పార్టిసిపేట్ చేశారోనైనా బిడ్డలందరినీ కూడా వారి కుటుంబాలను ప్రభువా పేరున దీవించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి ప్రభువా. సల్లా గారు షేర్ చేసినటువంటి అయ్యా వారికి ప్రేయర్ రిక్వెస్ట్ గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి ప్రభు. తండ్రి తల్లి గారి యొక్క ఆరోగ్యం గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి, వారి కుటుంబం గురించి ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభు. ప్రతి పరిస్థితి అనారోగ్యముందు మీరు వారికి తోడుగుండమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మీరే కృప చూపించండి, సహాయం దయచేయండి నాయన. అవును తండ్రి, అలాగే ఇంకా మిగతా గ్రూప్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో ప్రభు, అవునైనా ప్రతి ఒక్కరి గురించి మీ యొక్క హస్తాలకు వారిని సమర్పిస్తున్నారు ప్రభు. వారికి ఉన్న ప్రతి ఒక్క ప్రతికూల పరిస్థితులు ఎందునైనా మీరు వారికి తోడుగుండమని ప్రార్థన చేస్తున్నాం. అవును దేవా, మేము ఆరాధించే దేవుడు, మేము విశ్వసిస్తున్న దేవుడు, మేము వెంబడిస్తున్న దేవుడు, మాకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటానని వాగ్దానం చేస్తున్న దేవుడు కాబట్టి నాయన వారికి తోడుగా ఉండండి. మీరే వారికి సహాయం దయచేయండి. మీరే వారికి ఆత్మీయ బలాన్ని, శక్తిని దయచేయండి తండ్రి. అన్ని విషయాలు మీరే వారికి విజయాన్ని దయచేయమని ప్రార్థన చేస్తూ ఇలాగా ఇంకా తండ్రి ప్రభు, మరి ఏ ప్రార్థన అవసరాలు అయ్యా వారు పంపిస్తున్నారో వాటన్నిటి కూడా మీ హస్తాలు సమర్పిస్తున్నాను. మరి మీరే ప్రతి ఒక్కరికి కూడా దేవా మీరు తోడుగా ఉండి సహాయం దయచేసి బలపరచమని సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీకు ఆరోపించుకుంటూ యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, మన ప్రభు యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ దేవుని తోడు సహవాసము మనందరికీ, మరి ముఖ్యంగా ఈ దినాన యొక్క ఆన్లైన్ బైబిల్స్ ఎవరైతే మరి జాయిన్ అయ్యి దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధగా ఆలకించి ఆ ప్రకారంగా తమను తాము దేవుని యొక్క వాక్యములకు సమర్పించుకున్నారో మరి వారందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. 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 అందరికీ ప్రైజ్ లార్డ్ అండి. ప్రైజ్ ది లార్డ్. థాంక్యూ పాస్టర్. గాడ్ బ్లెస్ యు ఆల్. సీ యు ఆల్ నెక్స్ట్ వీకెండ్. అన్న లాస్ట్ వీక్ ఇది నాకు సెండ్ చేయరన్న వాట్సాప్ కి. లాస్ట్ వీక్ ఫీవర్ వచ్చిందన్న, జాయిన్ అవ్వలేదు నేను. షూర్ పంపిస్తాను మీకైతే. రైట్. థాంక్యూ పాస్టర్. ఓకే. ఓకే, థాంక్యూ.